మీ అందరికీ వందనాలు. ముందుకు రండి, ఇంకా ముందుకు రండి, ఖాళీ ఉంది కదా, ముందుకు రండి, అందరూ ముందుకు రండి. మగవాళ్ళు కూడా అందరూ ముందుకు రండి. చదవండి. స్తోత్రమయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, యేసయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. గతించిన కాలం అంతా నేటి వరకు నైనా మీరు కాచి కాపాడారయ్యా, స్తోత్రాలు. నా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. నీకు ఎలాంటి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలుపులు అబగ్గులమయ్యా, నీకు స్తోత్రాలు. ఏ మంచి లేనంటి వారమయ్యా, స్తోత్రాలు. నీ మహాకృపతోనైనా జ్ఞాపం చేసుకోండి అయ్యా. మా వల్ల అయితే ఏది కాదు నాన్న, సమస్తం మీ వల్ల జరిగించండి అయ్యా, స్తోత్రాలు. అయ్యా మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మా ఉదయాలు తెప్పరెళ్తాయి అయ్యా. మీరు మాట్లాడితేనైనా మా జీవితంలోనైనా అయ్యా నైనా ఒక కార్యం కానాలో చేసిన కార్యం మా జీవితంలో జరిగిస్తారయ్యా, స్తోత్రాలు. విశ్వాసంతో అడుగుతున్నాం దేవా, స్తోత్రాలు. ప్రార్థన ఆలకించండి అయ్యా, స్తోత్రాలయ్యా. మీరు మాత్రమే మాట్లాడండి అయ్యా. అయ్యా నా జీవితంలో నీ కార్యం జరిగించండి అయ్యా. అయ్యా మీ పచ్చాన్ని మేము నిలబడి ఉన్నాం దేవా, నీ స్తోత్రాలు. మీరు మాట్లాడితే ప్రయోజకరంగానైనా ప్రతి జీవితమునైనా ఉద్యోగపడుతుందయ్యా, నీకు స్తోత్రాలయ్యా. మీరే మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలయ్యా. మీ సన్నిధిలోనైనా మీరున్నారని నైనా మాతో మీరున్నారని మేము అడుగుతున్నాం దేవాని స్తోత్రాలయ్యా. అలుపులు అవగ్గులమయ్యా, ఏ మంచి నాయన మాలో లేదయ్యా. అయ్యా నా తండ్రి, ప్రభువుని పిలవడం కూడా ఓగితి లేని వారం నైనా, స్తోత్రాలయ్యా. నీకు పనిగిరించండి, నీ కృపతో నింపండి నాయన. అయ్యా నీకు పనిగిరించండి, పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. మా ముందుగా మీరున్నారని, మా ముందుగానైనా మీరు సహాయం చేస్తారని, అయ్యా మాతో మీరు మాట్లాడతారని మేమందరం ఆశపడుతున్నామయ్యా. ఆశ గలపడం తృప్తిపరచండి. మీ చిత్తం మాత్రమే మా ఎడలో జరిగించండి నాయనా. అయ్యా మీ చిత్తం మాత్రం మాలో జరిగించండి. మీ చిత్తమే మాలో జరిగించి మహిమ ఘనత ప్రభావం అయ్యా దేవా, అయ్యా ఈ ఆరాధన ద్వారా, ఈ ఉపవాస కూడిక ద్వారా మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనకు తోడై ఉండుగాక. ఆమేన్. చదవండి. స్తోత్రాలయ్యా. చూడండి, దానియేలుని బొబుగా హెచ్చించాడంటండి. హెచ్చించడానికి కారణం ఏమిటో మనం లోతుగా చూద్దామండి. హెచ్చించాడంటండి. ఆయన హెచ్చించబట్టాకి ప్రత్యేకంగా ఆయన ఎలాగున్నాడండి? దానియేలు అందరిలో ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నాడండి. ప్రత్యేకమైన అనుభవం కలిగి ఉన్నాడు. ప్రత్యేకంగాను అందరిలో నేను అందరిలో కలిసిపోలేదండి. అందరిలోనే ఉన్నాడు, ఒంటాకి అందరిలోనే ఉన్నాడండి. అది తను మాత్రం వేరై ఉన్నాడు. చూడండి, మనం కూడా ఈ లోకంలో అందరిలోనే ఉన్నాం. ఎక్కడున్నామండి? ఈ లోకంలోనే ఉన్నాం. ఈ లోకం ఎలాగుంది? పాపంతో నిండి ఉంది. ఈ లోకం ఎలాగుందండి? ఈ లోకం పాపంతో నిండి ఉంది. ఈ లోకం అపవిత్రంతో ఉంది. అయినప్పటికీ మనం ఎలాగుండాలి చెప్పండి? దానియేలు ప్రత్యేకంగా ఉన్నాడంటండి. అందరిలో ఉన్నప్పటికీ ఆయన ఎవ్వరు మాట తీసుకోలేదు. తన ప్రత్యేకమైన జీవితం జీవించాడంటే అండి. చూడండి, మనం కూడా ఎలాగుండాలండి? లోకంలో ఉన్నాం. లోకంలో మనం మృతమైపోకూడదు. మనం
ఒక ప్రత్యేకంగా ఉండాలండి. ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. ప్రత్యేకంగా మనం బతకాలండి. ప్రత్యేకంగా మనం మాట్లాడాలి. ప్రత్యేకంగానే జీవించాలండి. అలాంటి ప్రత్యేకత మనకు కావాలి. దేవుడి ప్రత్యేకత పొందుకోవాలంటే దేవుడు అనుభవం కావాలండి. ఇప్పుడు దానియేలు ఎలా ఎలాగా ప్రత్యేకంగా ఉన్నాడండి? అన్ని జనంలో హెచ్చించాడంటండి. దానియేలుని ఎలాగ హెచ్చించాడు? ఆయన ప్రత్యేకంగా ఉన్నాడు కాబట్టి, దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన్ని హెచ్చించాడండి. హెచ్చించాడంటే ఒక ప్రత్యేకంగా మనం జీవించాలి. మనం అందరిలోనే జీవిస్తున్నాం. అందరిలో జీవించినా ఈ లోకం అలాంటి మనల్ని అంటకుండా చూడాలంటండి. ప్రత్యేకంగా ఉన్నాడంటండి. ఆయన ప్రత్యేకపరచబడ్డాడో. అందరిలోంచి ఎలాగున్నాడు ఆయన చెప్పండి? దానియేలు గారు ఎలాగున్నారో ప్రత్యేకపరచబడ్డాడు అంటే సెపరేషన్గా ఆయన ఒక్కడే ప్రత్యేకపరచబడ్డాడు. అందరిలో ఉన్నాడు. వాళ్ళని అందరిలోని తనని దేవుడు గొప్పగా హెచ్చించాడంటండి. దానియేలుని ఎలాగ హెచ్చించాడు? గొప్పగా హెచ్చించాడంటండి. ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. మీకు అర్థం అవ్వాలంటే ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. దానియేలు గారు ఉన్నతమైన స్థితిలో ఎలా పెట్టాడంటండి? ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాడు అన్నమాట అండి. ప్రత్యేకంగా ఉన్నాడు. అందరితో ఉండలేదు. ఆయన ఒక ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకుని ఏర్పరచుకున్నాడు. ఆయన ప్రత్యేకమైన జీవితం చేయటానికి ఆయన కార్యం జరిగించాడండి. అట్లాగే మన జీవితాల్లో కూడా ప్రత్యేకంగా ఉండాలండి. మీ అందరికీ వందనాలు. మరొకసారి ఏం చెప్తున్నా అంటే మీ అందరికీ వందనాలు. మనం ఎలాగ ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. దేవుడి కొరకే మనం బతకాలి. ఏమంటండి చెప్పండి? దేవుడి కొరకే మనం బతకాలి. కానీ ఇంక రెండో ఆశ మనలో శరీర కోరికలు, శరీర ఆశలు, శరీర తలంపులు ఏమి ఉండకూడదండి. యేసయ్య తలంపు కలిగి జీవించాలి. యేసయ్య కొరకే మనం బతకాలి. యేసుతోనే మనం నడవాలి. యేసుతోనే ఆయన ముఖ కాంతి చూస్తా ప్రతిరోజు అడిగి వెయ్యాలండి. అలాగే మనం జీవించాలి. కానీ దేవుణ్ణి నమ్ముకున్నామని మనం అనుకుంటున్నారు. కానీ ఎంత రోజు నుంచి సాయంత్రం వరకు మనం ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ జారిపోతున్నామో, ఏ మాటలో పడిపోతున్నామో, మనకు ప్రత్యేకత ఎక్కడుందో, దేవుడు దాన్ని ఎలా ప్రత్యేకపరిచాడో మనలో కూడా ఏం చేయాలండి? ఒక ప్రత్యేకమైన జనంగా మార్చాలి. అలా బతకాలి. అప్పుడు కానీ దేవుడి ప్రత్యేకత మనము చూడలేమండి. చూడగలుగుతామా? దేవుడి ప్రత్యేకత మనకు రావాలంటే దేవుడితోనే ఉండాలి. ఏది మనం చూడకూడదండి. ఇంకా ఏది మనం ఈ లోకంలో ఉన్న ఆశ నీలో పుట్టిందంటే దేవుడి ప్రత్యేకత నీకు కలగదు. దేవుడి మహిమ నువ్వు చూడలేవు. దేవుడి ప్రభావం నీలోకి రాలేదండి. లోకంలో ఉన్నవన్నీ గతించిపోవాలి. మనలో లోకం వేరయ్యి మనం ఉండాలండి. లోకానికి మనం ఎలాగ ఉండాలి? వేరే జీవించాలి. దానియేలు అట్లా జీవించాడు కాబట్టి అందరిలో ప్రత్యేకంగా ఉన్నాడు. అందరిలో దేవుడు పైగా పెట్టాడు, ఆశీర్వదించాడు. అట్లాగే మనలో కూడా ఆశీర్వదించాలంటే మనం ఎలాగ ఉండాలండి చెప్పండి? ఒక ప్రత్యేకమైన రీతిలో మనం జీవించినప్పుడు నిన్ను కూడా దానియేలు వల్లే పైకి లేపుతాడు. పైకి లేపి నిన్ను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. అలాగే మనం బతకాలండి. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకము మనతో ఉండదండి. మనం ఈ లోకంతో ఉంటామని మనం కాదు. యేసయ్య రాజ్యానికి వెళ్ళాలంటే ఒక ప్రత్యేకత కావాలి మనకి. యేసయ్యని మనం పరలోక రాజ్యంలో స్వతంత్రించుకోవాలంటే మనకి ఏముండాలండి? ఒక ప్రత్యేకత ఉండాలి. అలాంటి ప్రత్యేకత కలిగి మనం జీవించాలండి. అలాగే లేనప్పుడు మనం దేవుడి రాజ్యానికి వెళ్తామంటూ బెమ్మగానే మిగిలిపోతుంది. రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామని అనుకుంటాం తప్పగానండి. మన పరలోక రాజ్యం వెళ్తామో ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. చదవమ్మ ఇంకా. చూడండి, బబులోను దేశంలోనే ఎలా చేశాడంటండి? గొప్ప పతాన్ని కానీ దేవుడు చేశాడంటండి. దాన్ని ఎలా చేశారు? బబులోను దేశం అంత మీద గొప్ప ప్రధానుడిగా ఎన్నుకున్నాడంటండి. ఎవరో రాజు పతానుగా ఎన్నుకున్నాడండి.
రాజు ఎన్నుకున్నాడు. ఆయన అందరు బహుళ దేశం అందరి మీద దేవుడు ఎన్నుకుని ఏర్పరచుకున్నాడండి. ఎవరిని? దానియేలు గారిని. దానియేలు జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడో దేవుడండి. అందరి మీద ఒక ప్రత్యేకంగా ఎన్నుకున్నాడంటండి. ఆ ప్రత్యేకంగా ఎన్నుకోవటానికి దానిలో ఏ సుగుణాలు కనిపిస్తున్నాయండి? ఏమున్నాయని చెప్పండి. దానియేలు అన్నిట్లో ఒక ప్రత్యేకంగా ఉన్నాడు. దానియేలు జీవితంలో అన్ని విషయాల్లో కూడా దేవుడికి ఇష్టమైన బిడ్డగా జీవించాడు. దేవుడికి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రత్యేకంగానే ఉంటారండి. ఏది అంటుకోరు, ఇంకా ఏది అంటుకోరు. ఒక ప్రత్యేకమైన జీవితం చేయటానికి సిద్ధపడతారన్నమాట. ఓ ప్రత్యేకంగా నేను బతకాలి, ఓ ప్రత్యేకంగా ఉండాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుడు నాలో ఉండాలి, దేవుడు నైనా అయ్యా ఆశ్చర్యకరాలు జరిగించాలి, నా జీవితంలో కార్యాలు జరిగించాలని ఉన్నతమైన అందరిలోని ఆయన ఎన్నుకుని ఏర్పరచుకున్నాడంటండి దానియేలు గారిని. అట్లాగే మన జీవితంలో కూడా దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకోవాలంటే ఏముండాలంటే అందరిలో మనం ప్రత్యేకంగా ఏర్పరచుకోవాలి. ఆ జీవితం కలిగి ఉండాలండి. అలాంటి జీవితం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిపరుస్తాడు. అలాంటి జీవితం కలిగి ఉండాలండి. ఇప్పుడు చూడండి ఎస్తేరు ఎలాగుంది? అంత విషయంలో కూడా నమ్మకంగా ఉంది దేవుడికి. ఎస్తేరు ఆ పిన్నతన దగ్గర ఉన్నప్పటికీ తన జీవితాన్ని ఎలాగుందండి? ఒక ప్రత్యేకంగా జీవించింది ఎస్తేరు. రాజు దగ్గరికి వెళ్తే కూడా తన ప్రాణాన్ని తెగించిందండి. ఎస్తేరు గ్రంథంలో చూస్తుంటే ఎస్తేరు అనేక మంది చనిపోతుంటే నేను కూడా చనిపోతాను వాళ్ళతోటని తెగించింది. అక్కడ తెగించి రాజు దగ్గరికి వెళ్ళిందండి. ఎంత గొప్ప కార్యం అండి! ఎస్తేరు జీవితంలో గొప్ప కార్యం చేశాడు. హన్నా జీవితంలో కూడా ఎంతో అంగలార్చింది. ఆ గర్భం లేదు, నాకు ఒక బిడ్డలు లేరని హన్నాను కూడా దేవుడు ఎన్నుకుని ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడికి మంచి కుమారుడిని, ఒక్క కుమారుడిని అడిగింది. ఒక్క కుమారుడిని చూరుకున్నాడా? చూడండి 5 మంది బిడ్డలను ఇచ్చాడు. ఆ కుమారుడికి మంచి భవిష్యత్తు దేవుడు కలగజేశాడండి. ఎంతోమంది రాజులను అభిషేకించి బిడ్డగా ఇచ్చాడు. మన బిడ్డలు కూడా అలా చేయాలంటే మనం ఎలాగుండాలి? ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలండి. అలాగ వాడుకోవాలంటే దేవుడి కార్యం జరగాలంటే అండి. అది చూడండి చూడండి ఇక్కడ కూడా రాజులాగా నేను పానం చేయకూడదు, నేను అపరితమైన భోజనాలు ఇది చేయకూడదు, నేను అపరితమైపోతానని అక్కడ ఎంత భయపడి ఆ రాజు పానం తాగలేదు, ఆ భోజనం చేయలేదండి. అక్కడ చూడండి దేవుని ఒక ప్రత్యేకమైన రీతిలో ఉన్నాడు. అక్కడ కూడా దేవుడు ఒక ప్రత్యేకపరిచాడు ఆయన్ని. అది నేను చేయను, అది నేను ముట్టుకోను, అది నేను తాగను, అక్కడికి నేను ఆ భోజనము నేను చెయ్యనని చెప్పాడు. మనం అలా చెప్పగలుగుతామండి? మనం అలా చెప్పగలుగుతామా? ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి పేరంటకి వెళ్తాం, అది నేను తినకూడదు, నేను తిన్నాను చెప్తామా? అలాగ ఉండాలి, ప్రత్యేకమైన రీతిలో ఉండాలండి. మనల్ని ప్రత్యేకపరుస్తాడు దేవుడు. ఆయన ఆ భోజనం తిన్నాడు, రాజు తీసుకొచ్చాడు. రాజు తీసుకొచ్చిన కారణం అంతా తెలిసినప్పటికీ ధైర్యంగా ఏం చెప్పాడు? ఆ భోజనం నేను తిన్ను, ఆ పానం నేను చెయ్యనండి అండి. ఇప్పుడు దేవుడు మనకి ఏదన్నా చేయననుకోండి, అది వద్దన్న కాడికి మనము వెళ్ళకూడదు. దేవుడు వద్దన్నాడు అనుకోండి, ఆ ప్రాంతానికి వెళ్ళకూడదు, వద్దన్నాడు అస్సలు వెళ్ళకూడదండి. అప్పుడే మనకి ఆశీర్వాదం వస్తుంది. దానియేలుకు వచ్చిన ఆశీర్వాదం మన మీద కూడా కుమ్మరిస్తాడండి. దానియేలు కూడా చూడండి ప్రార్థన దేవుడి సన్నిధిలో మనం దానియేలు కూడా ఎలా చేశాడండి? ఆనాడు మన పెద్దల మనుషులతో మాట్లాడిన దేవుడు ఈరోజు కూడా మనతో మాట్లాడుతాడు. దేవుడు ఆ రోజు చేసిన కార్యములు ఈరోజు కూడా చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు దేవుడు. ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు కూడా చేస్తాడు. వాళ్ళు మనుషులే, మనం కూడా చెప్పాలి. మనం కూడా ఎవరండి? మనుషులమే.
మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఎలాగుండాలి? ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలండి, ప్రత్యేకపరచబడాలి. ఆ భోజనం తిన్నో ఆ పానం నేను తాగనని చెప్పాడండి. ఎందుకు చెప్పాడు? భయపడ్డా? ఆ రాజు ఏమన్నా అంటాడని భయపడ్డా? తను తెగించాడు. ఇంకా ప్రాణాన్ని తెగించినప్పుడు ఎవరికి భయపడరండి, దేవుడికే భయపడతారు. అలాగే అన్ని విషయాల్లో మనము తెగించాలి. తెగింపు జీవితం మనకు రావాలండి. ఒక ప్రత్యేకంగా బతకాలి, ఒక ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడు మన ఇల్లు ఆశీర్వదించి అభివృద్ధిపరుస్తాడు. ఆయన్ని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించడా? చెప్పండి. మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన్ని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడండి. ఆశీర్వదించకుండా ఉండడు. ఆశీర్వదించకుండా ఉండడానికి మేమే రుజువండి. మేము ఎన్ని కష్టాలు శ్రమలు పడ్డా దేవుడు వదిలేశాడండి? వదిలేశాడా? అక్కడే ఉంచాడా? చూడండి, దేవుడు ఎప్పుడో మనల్ని వదిలేడు. మనం ఒక ప్రత్యేకంగా ఉండాలి. మనం ఎలాగ ఉండాలండి? ఒక ప్రత్యేకమైన మన జీవితాన్ని ఉన్నత శిఖరానికి ఎక్కిస్తానంటున్నాడు, ఉన్నత స్థితిలో పెడతానంటున్నాడు. అబ్రాహామునైనా ఆయన పెట్టినట్టు, ఎవరిని దానియాలు పెట్టినట్టు మన జీవితాన్ని కూడా ఉన్నత శిఖరానికి ఎక్కిస్తాడండి. ఒక ప్రత్యేకత మనం ఏర్పరచుకోవాలి మన జీవితంలో. అక్కడికి వెళ్ళేమనుకో అది చేయకూడదని పని మనం చేయకూడదు. దేవుడు భయము మనకి అక్కడ కలగాలండి. దేవుడు భయం కలిగి అక్కడి నుంచి వెనక్కి వచ్చేది, కానీ ఆ పని చేయకూడదు. వద్దన్నాడు అనుకోండి, ఆ పని కడికి నువ్వు పూనుకున్నావనుకో నీకు నష్టమే కలుగుతుంది, కానీ లాభం రాదు, నష్టమే కలుగుతుంది. దేవుడు వద్దన్న అక్కడికి మనం అస్సలే వెళ్ళకూడదు. దేవుడు చెప్పాడు అనుకోండి, ఆ తలానికి వెళ్ళొద్దన్నాడు అనుకోండి, ఆ తలానికి వెళ్ళకూడదు. అలా బతకాలి, ఒక ప్రత్యేకమైన రీతిలో బతకాలండి. దేవుడు అప్పుడు మన పచ్చాన్ని కార్యం చేస్తారు. చదువు ఇంకమ్మా. చూడండి, ఏడుకున్నాడు అంటండి, అయ్యా ఈ భోజనం నాకు వద్దయ్యా, ఈ పానం నేను వద్దు, నేను అపరత్తుండి అయిపోతానేమో, నేను అపరస్తుండి అయిపోతాను, అది నాకొద్దు, నేను దూరంగా ఉంటాను దానికి, అస్సలు నాకొద్దు అని ఆ పానం తాగలేదు, ఆ భోజనం కూడా తినలేదండి. తినలేదు. ఎందుకు తినలేదు? దానిలో ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు నాతో ఉన్నాడు, నాతో మాట్లాడాలని ఒక ప్రత్యేకంగా ఆయన పూనుకున్నాడు. కాబట్టి ఇది నేను తిన్ను, ఇది నేను తాగను, అయ్యా నీకు దండం పెడతాను. ఆయనకి ఏం చెప్పాడు? ఇది నన్ను తినమని ఏడుకున్నాడు. నీకు వద్దునైనా వేడుకున్నాడు అంటండి. అతిపతిని ఎవరిని ఏడుకున్నాడో, నాకు వద్దయ్యా బాబు, ఇది నాకు వద్దునైనా, ఈ పాను నేను తాగను, ఈ భోజనం నేను తినను. చూడండి, అపరత్వం అయిపోతానని. ఎందుకు? నేను అపరత్తుని అయిపోతాను, ఇది తింటే దేవుడికి దూరంగా అయిపోతాను నేను. మీకు అర్థమవుతుందా? చెప్పిన వాక్యం అర్థమవుతుందా? అపరత్వం అవ్వకూడదు. మనం దేంట్లోని పడిపోకూడదండి. పడిపోయామనుకో అపరత్వం అయిపోతాం. భోజనాలు కూడా బోళ్ళు రకాల భోజనాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళకూడదండి. అక్కడికి వెళ్ళి మన భోజనం తినకూడదు. ఒక ప్రత్యేకంగా మనం బతకాలి, ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలండి. అలాగున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యం చేసి చూపెడతాడు యేసయ్య. అంతేగాని మనం అన్నీ చేసేసి దేవుడే దేవుడంటే మనకి ఏ కార్యం జరగదండి. చూడండి, అలాగా జరగదు. ఇప్పుడు జ్వరాలు బాగా ఉన్నాయండి, జ్వరాల ద్వారా చనిపోతున్నారట. పేట్లేసులు పడిపోయి, రక్త కణాలు పడిపోయి చనిపోతున్నారంటండి. చాలా మంది చనిపోతున్నారట. ఇప్పుడు ఎక్కడ చూసినా జ్వరాలు అంటండి. ఏం జ్వరాలు? అయ్యే రక్త కణాలు పడిపోయి జ్వరాలు అంటండి. అక్కడ చచ్చిపోయారని ఇక్కడ చచ్చిపోయారని చెప్తుంటే ఈ జ్వరాలు ఏంటి? జ్వరాల ద్వారా కొంతమంది ఇలాగా చనిపోతున్నారు. అదేంటి జ్వరం? ఇది జ్వరమే కదని నిర్లక్ష్యపరిచే వాళ్ళు కొంతమంది ఉంటారండి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? చనిపోతారు. నిర్లక్ష్యం చూపకూడదు. ఏ జ్వరమో చూసుకోవాలి. జ్వరాలు కూడా చూసుకోరండి. ఎంతోమంది జ్వరాలు, అయ్యా దగ్గులు, రొంపలు, ఎంతోమంది నశించిపోతున్నారండి. అట్లాగ మనం ప్రత్యేకంగా ఉండాలండి. చదువు ఇంకా.
చూడండి, స్నేహితులందరినీ పిలుచుకుని అంటండి ఆ మర్మం చెప్పకపోతే ఆ రాజుగారు ఏమంటున్నాడు, అందరినీ చంపేస్తాను. అందరినీ ఏమంటున్నాడు, చంపేస్తాను. ఆ మర్మం కావాలి. ఎవరు చెప్తారు అందులో మర్మం? ఇది చెబితే నేను వీళ్ళందరూ బతుకుతారు. ఈ మర్మం చెప్పలేదనుకోండి ఎవరో బతకరు అని చెప్తున్నాడంటండి. అప్పుడు అందరినీ పిలిపించాడంటండి. ఎవరో దానియేలు ప్రత్యేకపరచబడ్డాడు. ఇప్పుడు ఈ మర్మము చెప్పడానికి కొన్ని రోజులు గొడివివ్వండి అయ్యా, కొన్ని రోజులు గొడివిస్తే నేను చెప్పుతానని ఆయన ఏం చెప్పాడు దానియేలు గారు? చేతులందరినీ పిలిపించి ప్రార్థన చేయించారంటండి. ప్రార్థన చేసి ఇప్పుడు దానియేలులో ఏముందండి? దానియేలులో ప్రార్థన ఉంది. మీకు అర్థమవుతుందండి? దానియేలులో ఏముందండి? నేను శుక్రవారం చెప్పాను, ఈ కుడి చేయి పట్టుకుని మనం ఏం చేయాలి? మనం ఆజ్ఞ పొందామని మనం కుడి చేయి పట్టుకుని ప్రార్థించాలి. దానియేలు ముమ్మారు ప్రార్థించాడు. ముమ్మారు ప్రార్థించి ఒక ప్రత్యేకమైన ఎత్తుగా ఏర్పరచబడ్డాడు. ఒక ప్రత్యేకమైన అపరాత్రం అయిపోకుండా నేను ప్రత్యేకంగా ఉండాలని బతికాడు. ఇప్పుడు దానియేలు ఈ కలపాపం చెప్పకపోతే నేను ఈ జనమందరిని చంపేస్తాను అన్నాడు రాజు. అప్పుడు ఏం అడిగాడు రాజుని? కొన్ని రోజులు గొడవయ్యా, నా చేతులు అందరూ కలిపి ప్రార్థన చేస్తానని చెప్పాడండి. ఈ ప్రార్థన అనుభవం ఉండాలండి. మీకు తిన్నాకి తిండి లేకపోయినా, వంటాకి ఇల్లు లేకపోయినా మనకు పర్వాలేదు. మనకేముండాలండి? ప్రార్థన చేసే ఆత్మ ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వేమీ లేకపోయినా నువ్వు బతకగలుగుతావు. నిన్ను ఆశీర్వదిస్తాడు యేసయ్య, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్తాడు. ఎలా తీసుకెళ్తాడు? ప్రార్థన అనుభవం ఉండాలి, ప్రార్థించే అనుభవం ఉండాలి, రోధించే అనుభవం ఉండాలి, అంగలార్చే అనుభవం ఉండాలి. ఆత్రుతని మొత్తిగా వెళ్ళి ప్రార్థించాలి. ఎస్తేరు వెళ్ళి ప్రార్థించాలి. హన్నా వెళ్ళి ప్రార్థించాలి. అలాగే యోసేపు కూడా ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడు? యోసేపు కూడా దూరంగా వెళ్ళిపోయి అప్రతంగా అంటుకోకుండా ఎలాగ వెళ్ళిపోయాడండి? దూరంగా పారిపోయాడు యోసేపు. అప్రతంలో పడిపోకుండా తన జీవితాన్ని కాపాడుకోవటానికి, తన జీవితాన్ని వెలిగించుకోవటానికి, తన జీవితాన్ని ఉన్నతమైన శిఖరానికి వెళ్ళటానికి అప్రతమైన పాపన పడిపోకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. యోసేపు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటానికి తన జీవితాన్ని, తన యథార్థతగా బతకాలని, తను జీవించాలని, దేవుడిని పోలి నడవాలని యోసేపు వెనక్కి ఎంత చెప్పినా వినకుండా యోసేపు జీవితాన్ని కాపాడుకోవటానికి పరిగెత్తాడండి. అలాగే మన జీవితాలు కాపాడుకోవటానికి ఏ బురదలో పడిపోకుండా, ఏ పాపలో పడిపోకుండా, ఏ అక్రమంలో పడిపోకుండా, ఏ అన్యాయంలో పడిపోకుండా, ఏది కూడా మనం చేయకుండా శుద్ధతగా కాపాడుకోవాలి. పరిశుద్ధతగా కాపాడుకుని దానిని గొప్పగా చేసాడు. అలాగే గొప్పగా చేయాలంటే ప్రార్థన ఉండాలండి. ప్రార్థన నీ చుట్టూ కలిసి వేస్తుందంటండి. ఏం చేస్తుంది చెప్పండి? ప్రార్థన ఏం చేస్తుంది? ఈ శనివారం వెళ్ళిపోతున్నావో, వాక్యం వింటున్నావో, వెళ్ళిపోతున్నావో, హామీని అంటున్నావు, హల్లెలూయా అంటున్నావు, అంతవరకేనా? ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థించాలి వారం అంతా. ఈ ఉన్న వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థించినప్పుడు నీకు ఆ వాక్యం ఏమవుతుంది? నీ చుట్టూ కంచి వేస్తుంది, నిన్ను పరిశుద్ధతలోకి నడిపిస్తుంది, పవిత్రలో నడిపిస్తుంది. అపరిస్థితిలో పడిపోకుండా, అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, దగా చేయకుండా మన దేవుడు మనల్ని మైండ్ సరి చేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? మైండ్ సరి చేసి మనం ఎక్కడ పడిపోకుండా మనకు కాపాడుతుందండి. ప్రార్థన ద్వారానే కార్యం జరుగుతుందండి. ఎంతోమంది భక్తులు ప్రార్థన చేశారు. ఎంతోమంది భక్తులు మనం చూస్తుంటే బైబిల్లో ప్రార్థన చేసి గొప్ప జయ జీవితం కలిగి ఉన్నారు. అలాంటి ప్రార్థన చెయ్యాలండి. సంఘ ప్రార్థన అంట గొప్ప కార్యం చేస్తుందంట. సంఘం అందరూ కూడి ప్రార్థన చేసుకుంటా చర్చాలున్నా ఎవరు నడిపించారు? పేతురు నడిపించారు కదా. పేతురేనండి, పేతురు నడిపించాడు కదండి. మరి సంఘం అంతా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీ సేవకుడి కొరకు ఏం చేయాలి? సంఘం అంతానే ప్రార్థన చేయాలండి. ప్రార్థన వీరులుగా ఉండాలి, ప్రార్థన వదులుగా ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి,
పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాలి. అగ్ని 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 జ్వాలగా మన ఉదయాలు మండాలి, మంట కలగాలి. పంట మంట లేకుండా నువ్వు ప్రార్థన చేసినా నీ ప్రార్థనకి విలువ లేదు. నీ ప్రార్థన పవరుగా మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ మంట ఉండాలి, పరిశుద్ధాత్మ పవర్ ఉండాలి, పరిశుద్ధాత్మ అగ్ని మండించబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని మండించబడాలంటే ఎప్పుడో వారానికి ఒక్కసారి వచ్చి పవ్వా పవ్వ అని పిలిస్తే యేసయ్య పలుకుతాడా? పలకడండి. ప్రార్థన జీవితం ఉండాలి మనకి. ప్రార్థన లేకుండా ఏ కార్యం జరగదండి, జరగదు. అయ్యా ఈ కార్యం చేయండి, ఈ పెళ్ళి చేయాలంటే ప్రార్థన ఉండాలి, ఒక బిడ్డ పుట్టాలంటే ప్రార్థన ఉండాలి, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ప్రార్థన ఉండాలి, ఒక వ్యాపారం అభివృద్ధి కలగాలంటే చెప్పాలి ఏముండాలండి? ప్రార్థన ఉండాలి. ఏ వ్యాపారం చేసినా అభివృద్ధి చెందాలంటే ప్రార్థన ఉండాలి. ఏ వ్యవసాయం చేసినా ఆశీర్వదించబడాలంటే ప్రార్థన ఉండాలి. ఏది చేసినా ప్రార్థన మన ముందే నడవాలైనా అప్పుడు మనకి మన గిన్నె నిండి పొల్లుతుందండి, పొల్లుతుంది. గిన్నె నిండి ఏమవుతుందండి? పొల్లుతుంది. ప్రార్థన ఉండాలండి. ప్రార్థన లేనిది ఏది జరగదండి. చాలా మంది అంటారు మా ఆలోచన ద్వారా చెప్పండి, మా ప్రయత్నాల ద్వారా ఇది సాధించాలి, ఇది జరగాలి. అది ఏమీ జరగదండి, ఏమీ జరగదు. మన ప్రార్థన ద్వారా ఇది జరగాలని మన ప్రయత్నం, మన ఆలోచన. మీకు అర్థమవుతుందండి? మనుష్య ఆలోచన ద్వారా ఏది జరగదండి, దైవ ఆలోచన ద్వారానే జరుగుతుంది. దైవ చిత్తం జరగాలి మనలోని. దైవ చిత్తం సంపూర్ణంగా జరిగినప్పుడు మన పట్ల కార్యం చేస్తాం. అంతవరకు మనం ఏం చేయాలి? చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం తప్ప మన వల్ల ఏది జరగదండి. తల కిందులు జరిగించాలన్నా దేవుడి వల్లే జరిగించాలి. మనుషుడి వల్ల ఏది తల కిందులు చేయలేడండి. నేను ఎంతోమందిని చూశాను, ఎంతోమందిని నేను చూశాను. ఎంతోమంది లోక సంబంధంగా ఉండి ఏది చేయలేకపోయారు. శరీర సంబంధ ఆలోచనతోటి ఏదో సాధించాలనుకుంటారు కదండి, ఏది సాధించలేరు. మనం ఓన్లీ ప్రార్థన ద్వారానే సాధించగలుగుతాం. ప్రార్థనకి ఏమైనా డబ్బులు ఇస్తారా? ఏమండి ఇస్తున్నారా? ప్రార్థన చేస్తే డబ్బులు ఇస్తున్నారా? ఇప్పుడు వస్తారు, శుక్రవారం ప్రార్థన చేసేస్తున్నాం. శుక్రవారం ఉపవాస ప్రార్థన ఎంత గొప్పదో. శుక్రవారం ఉపవాస ప్రార్థన అంటే ఎంతో బలమైందండి, ఎంతో అమూల్యమైంది. ఆ శుక్రవారం ప్రార్థన చేసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. మన అవసరాల కోసం మనం ప్రార్థన చేసుకుంటా వెళ్ళిపోతాం. అన్నప్పుడు దేవుడికి ఇచ్చేసేయరండి, ఎవరిని ఇచ్చేయరు. ప్రార్థన చేయమని పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు, ఎక్కడో ముందు ఫోన్ చేస్తారు. వాళ్ళు ఏమన్నా మనకు డబ్బులు ఇస్తారా? ఏంటండి? ప్రార్థన చేస్తే కార్యం జరిగిందని దేవుడి నామం మహింపరచబట్టాకి మనం ప్రార్థన చేయాలండి. దేవుడి నామం చెప్పండి మహింపరచటానికి మనం ప్రార్థన చేయాలండి. డబ్బులు వచ్చేస్తున్నా, ఏదో మేడ కట్టేస్తున్నారు, మిద్దెలు కట్టేస్తున్నారు, ఆస్తి వచ్చింది, అంతరిక్షం వచ్చింది, మేడ మీద మేడ కట్టేస్తారని కాదండి. అక్కడ ఏం జరగాలి? ప్రార్థన ద్వారా స్వస్థత కలగాలి, ప్రార్థన ద్వారా రోగం పోవాలి, ప్రార్థన ద్వారా వివాహం జరగాలి, ప్రార్థన ద్వారా ఉద్యోగం రావాలి, ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరగాలి. అన్నిటికంటే ముఖ్యం ప్రార్థన ద్వారా ఆ పరలోక రాజ్యం వెళ్ళాలి. దాని కొరకు మనం పాకుపడాలి. ఇవన్నిటికి కదండి ఈ తాతకాలం అని. అసలైందేంటి చెప్పండి? పరలోక రాజ్యం వెళ్ళి యేసుతో మనం ఉండాలని మనం ప్రార్థన చేసుకుంటా, రక్షణ పొంది ఈ రక్షణ స్వాచ్ఛాన్ని కాపాడుకుంటా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా మనం ఎదగాలండి. ఎదుగుదల కావాలి. ఎదుగుదల కావలసినోడు దానిలాగా ఒక ప్రత్యేకంగా ఉంటారు. చూడండి, ఎదుగుదల మనకు ఆత్మీయ ఎదుగుదల కావాలి. అనుదినము చెప్పండి, అనుదినం ఏం కావాలి? ఆత్మీయ ఎదుగుదల అంటే ముమ్మారు ప్రార్థన చేసుకునే ఆత్మ ఉండాలి, దేవుడితో మాట్లాడి వరం ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అభిషేకం ఉండాలి, ఆయనతో మాట్లాడే సంబంధం ఉండాలి మనకి. మనము ఆయన మనతో ఆయన మాట్లాడాలి, మనం ఆయనతో మాట్లాడాలి. అర్థమవుతుందండి? మనము దేవుడితో మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడాలి. అంతగా ఎదిగాడు ఎవరు చెప్పండి? దానియేలు అంతగా దేవుడు మాట్లాడి వరం పొందాడు.
దేవుడు మాట్లాడతాడు. ఈ ముగ్గురు స్నేహితులు ఏం చేశారండి చెప్పాలి మీరు? ముగ్గురు స్నేహితులు ప్రార్థించగా దేవుడు ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చిందండి. స్నేహితులు ఎంతో మంచోళ్ళు, ఎంతో మంచోళ్ళు అండి స్నేహితులు. మన స్నేహితులు రండి అయ్యా, మనం ప్రార్థన చేద్దామంటే వస్తున్నారా? మాకు కొట్టుందండి, మాకు ఉద్యోగం ఉందండి, మాకు వ్యాపారం ఉందండి, ఏదో ఒకటి ప్రార్థన అనేటప్పటికి ఏదో ఒకటి చెప్తారు. 3 రోజులు పసుపుటలు పెడదామండి, మీరు అందరూ రండి ప్రార్థన చేద్దామంటే అయ్యో మాకు అన్నీ ఉన్నాయండి, ఉపవాస కూడుకులో మేము ఎలాగుంటావమ్మా? ఒక్కరోజు సంపాదన నువ్వు పరలోక రాజ్యం వెళ్తావా చెప్పండి? ఒక్కరోజు ఉద్యోగం చేస్తే నువ్వు పరలోక రాజ్యం వెళ్తావా? ఒక్కరోజు వ్యాపారం పెట్టుకుంటే పరలోక రాజ్యం వెళ్తావా? ఉపవాసాలు కూటాలు ముఖ్యమా? ఉద్యోగం ముఖ్యమా? వ్యాపారం ముఖ్యమా? ₹1,00,00,000 ఇస్తానా అది అన్ని పక్కన పెట్టి యేసయ్య పని చెయ్యాలి. మనం ₹1,00,00,000 కూడా దేవుడి మాటకి విలువ లేదు. ఎన్నో కోట్లు చదివించవచ్చు, ఎన్నో కోట్లు సంపాదించవచ్చు. యేసయ్య మాటను సంపాదించుకోవటానికి ఎంతో కష్టమండి. ఎంతో లోతుగా ప్రార్థన చేసి 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 కన్నీరు కాచి రోధించి అంగలాచి ఓత్రతో చేసి అప్పుడు కానీ ఆయన పచ్చిస్తుంది నీకు కలుగుతుందండి. మీరు ఎవరన్నా ఆత్మ కలిగి దేవుడు మాట్లాడి ఎవరన్నట్టు చేయొద్దండి. దేవుడు ఆత్మనే పొందుకోలేదు, దేవుడు పరిశుద్ధాత్మే లేదు. ఇంక దేవుడితో వరాన్ని పొందుకుని దేవుడితో మాట్లాడి సావాసం మనకి కావాలండి. ఆ సావాసం అంటే మనకి ఏ ఆస్తి, ఏ అంతస్తులు, ఏ మేడలో మనకు అక్కర్లేదు. చూడండి, పిల్లల్ని బతికించుకోవాలని మేడ మీద మేడ కట్టుకోవాలని సంపాదిస్తూ ఉంటారు. అన్నీ సంపాదించుకోవచ్చు, ఏసైనా సంపాదించుకోవటం అరుదు. ఏంటండి చెప్పండి? ఏసైనా సంపాదించుకోవటం ఏంటి? అరుదు. ఏసైనా సంపాదించుకోవాలంటే 100 కోటికొకడు ఉంటాడు అంతే. ఏసైనా సంపాదించుకోవటానికి ఆడవారైనా మగవారైనా అందరికీ ఏసయ్య పశ్చాత్తత కలగదు. ఎందుకంటే ఏసయ్య పశ్చాత్తత కలగటానికి భక్తులు ఆనాడు చెప్తున్నారండి. మనం పితరులు ఆ భక్తులు చెప్తున్నారు, ఇలాగ దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాంతో మాట్లాడారు, ఆనాడు మోషే గారితో మాట్లాడారు. ముఖాముఖిని అగ్ని పొదలోంచి మోషే గారితో మాట్లాడి 10 ఆజ్ఞలు చెప్పాడు. 10 ఆజ్ఞలు అభివృద్ధి కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు, మాత్తకార్యాలు, మహిమకార్యాలు ఆ రాజు ఎదురుకుండా ఎన్ని చేసినా ఆడోదయం కరిగిందండి. ఆడోదయం కరగలేదు. మిమ్మల్ని అందరినీ పంపించేస్తాను, నడండి మీకు ఇచ్చేస్తాను అన్నాడు అనువాడు మోషే గారితో. మళ్ళీ కొంచెం చెప్పన్నాక నో ఎల్లకి లేదు, ఇక్కడే ఉండండి. 10 ఆజ్ఞలు ఎన్ని అభివృద్ధి కార్యాలు చూపెట్టాడు మోషే గారు. ఆయనకి ఎన్నో అభివృద్ధి కార్యాలు చూపెట్టినా ఆడోదయం కరగలేదండి. ఆ బండ కరగలేదు. ఎప్పటికి కరిగింది చూసి అప్పుడు పంపించాడండి. అయినప్పటికీ ఇశ్రాయేలు అందరినీ నడిపించాడు మోషే గారు. సాధించి ప్రార్థించి మోషే గారిని నడిపించి అందరిని నడిపించిన తర్వాత ఆ శత్రువులందరినీ ఏం చేశాడండి? అందులో ముంచేశాడు. దేవుడికి అన్నీ తెలుసు. తెలియదు అనుకోకండి, తెలియదు అన్నవారు ఎరువారు, అన్నీ తెలుసు. ఆయన ఆకాశం అందు చూస్తున్న దేవుడు, ఆయన చూస్తున్నాడు, మనందరిని చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, అందరిని చూస్తున్నాడండి. ఆయన తెలియదు అనుకోవద్దు. తెలియదని ఏదైనా పొరపాటు చేశారా దేవుడి దగ్గర మనం ఒప్పుకోవాలండి. కప్పుకోకూడదు. ఒప్పుకుని మనం ప్రార్థన చేసుకోవాలి. ఏమి చేశారో పాపాలు, ఏ తప్పులు చేశారో, ఏ పొరపాటు చేశారో, ఏ దోషములు చేశారో అవన్నీ మనం యేసయ్య దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలండి. కన్నీటితో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నీ తప్పుని, నీ పొరపాట్లు అన్నీ సరిచేసి దేవుడు అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చేస్తున్నాము, నా దేవుడు చూస్తలేదు, నేను మళ్ళీ చేస్తాను, చేసి చూపెడతాను, యేసయ్య ఆశీర్వాదం నా మీదకి వచ్చేస్తుందంటే రాదు. అలాగే చేస్తే రాదండి. ఒక్కసారి 2 సార్లు ఆ పాపాత్మరాలు చెయ్యి ఒక్కసారి చెప్పాడు దేవుడు. ఇంక మీదట నువ్వు ఈ పాపం చేయవద్దు. ఇంకా అంతే. ఇంక మీదట పాపం చేయొద్దు అన్నాడు. ఇంక చేయలేదండి. చేసిందా? చేయలేదు. ఇంకా తన
దేవుడి మాటకి లోబడ్డది, దేవుడి మాటకి విధేయత చూపింది, దేవుడు అయ్యా భయం కలిగింది, దేవుడు ఆత్మ బిడ్డకి ఏమి కలిగింది? భయం కలిగింది. మనకు కూడా దేవుడు భయం కలగాలండి. దేవుడు ఆత్మ మనకి తోడై ఉండాలి. చూడండి, ఈ ముగ్గురు ప్రార్థన చేశారంటండి. చేశారా? చదువమ్మా. ఏం చెప్పారండి? యేసయ్య కటాక్షం వాళ్ళ మీదకి రావాలని, ఆయన పొందుకోవాలని ప్రార్థన చేయమన్నాడంటండి. ఎవరి మీద? ఆ కటాక్షం ఎవరికి రావాలని? వాళ్ళందరికీ కటాక్షం కలగాలని ప్రార్థన చేశాడా? దానిలకు రావాలని ప్రార్థన చేశాడా? నాకు తెలియక అడుగుతున్నానండి. చెప్పండి, ఎవరైనా తెలుసుంటే. దాంట్లో ఏం భయం లేదు, మేమేమి పెద్దగా నాకేం తెలియదు కదండి. దానియేలు మీదకి కటాక్షం వచ్చిందా? ఆ ముగ్గురు ప్రార్థన చేసే వారి మీదకి వచ్చిందా కటాక్షణ? చెప్పాలి, ఒకరు చెప్పండి. మీరు అందరూ చెప్తే నాకేం అర్థమవుతుంది? దానియేలు మీదకి దేవుడి కటాక్షణ వచ్చిందంటండి. ఎవరి మీదకండి? చెప్పండి. దానియేలు మీదకి దేవుడి కటాక్షణ వాళ్ళు ముగ్గురు ప్రార్థన చేసిన ద్వారా, ఈ ముగ్గురు చేతులు ప్రార్థన చేసిన ద్వారా అతని మీదకి ఏమొచ్చింది? కటాక్షణ వచ్చిందంటండి. దేవుడి కటాక్షణ వచ్చిందంటండి ఆయన మీదకి. ఎవరి మీదకండి? దానియేలు మీదకి వచ్చిందంటండి. దానియేలు గారి మీదకి వచ్చిందా? అది చూడండి. దానియేలు మీదకి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ముగ్గురు ప్రార్థన చేసి ప్రార్థన సహాయము చేశారు. ఎవరికండి ప్రార్థన సహాయం చేశారు? చెప్పండి, ఎవరికి ప్రార్థన సహాయం చేశారు? ఈయనకి దేవుడు ఆత్మ దిగు రావాలని సహాయం చేశారు. ఎవరికండి? దానియేలు గారి మీదకి దేవుడు ఆత్మ దిగి రావాలని ముగ్గురు చేతులు ప్రార్థించారంటండి. సహోదరి ప్రేమ కలిగి మనం ప్రార్థించమని బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుందండి? సహోదరి ప్రేమ కలిగి ప్రార్థించాలని. మన సహోదరులు అందరూ కలిగి ప్రార్థన చేసుకుని దేవుడి కార్యం చూడాలంటే మీ కుటుంబస్తులు ఎవరో అక్కలొద్దండి. మీ కుటుంబంలో నలుగురు ఉన్నా, ముగ్గురు ఉన్నా, ఇద్దరున్నా, భార్య భర్తల మధ్యలో దేవుడు వచ్చి మీరు నలుగురు ఉన్నా మీరు సాయంత్రం ఏం చేయాలి? కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కుటుంబ ప్రార్థన చేసుకోవాలండి. నేను చెప్తున్నాను, మీరు ఒక మాట వినండి. నేను ఏమీ ప్రవర్తన కాదు, నేనేమో ప్రార్థన చేశానండి. నాయుడుపాలు విసలే కూతురికి ఇంత గెడ్డొచ్చింది. మీకు అర్థమైందండి? నాయుడుపాలు విసలే కూతురికి ఇంత గెడ్డొచ్చింది. ఇంత గెడ్డొచ్చినప్పుడు ఆ మందిరం, ఆ చివరి మందిరం కడుతున్నాం. ఆయన అంటాడు, గుంటూరు వెళ్ళే అమ్మాయికి ఏ రోగము చూపెట్టాలి, నేను తీసుకుని వెళ్ళాలక్క, నేను పని చేయటానికి రాను. కూలోళ్ళు వస్తారంటే, కూలోళ్ళు వస్తే ఎలాగన్నా, నువ్వు ఉండి దగ్గరుండి చేయించన్నా, అది దేవుడి మందిరం కదన్నా, మాది ఇల్లు కాదు కదా, దేవుడి మందిరం అవ్వాలన్నా 1st తారీఖుకి మనం ఓపెన్ చేయాలన్నా, జనవరి 1కి వెళ్ళు నాయనా, నువ్వు పని చెయ్యి నాయన అంటే ఆయన నువ్వుడు 10,000 పట్టుకెళ్ళారంట ఒక రోజుని. ఆ 10,000 ట్రస్టులకి అయిపోయినాయంట. ఇంకో ట్రస్ట్ చేయాలి, ఇంకా తీసుకురండి డబ్బు అని చెప్పాడంట. ఆ తర్వాత ఆ పిల్ల అలా నడిచి వెళ్ళిపోతుందండి. చెప్పారు, నడిచి వెళ్ళిపోతుంది, ప్రార్థన చేస్తామన్నాము. వెనకాల వెళ్ళిపోతుంటే ఆ కంతి అంత ఉందని ఇలాగ ఆ పిల్లని కొట్టి, ఇటు అమ్మాయి నేను చూస్తాను, కంతి అంత ఉందని చూశానండి. అంత కంతి ఉంది. అంత కంతి ఉంటే సరేలే, దేవుడు ఆత్మ నాకు కూడా వచ్చి అలాగే ఏం చెప్పాడండి దేవుడు, మీ నలుగురు ఒక వారం రోజులు ప్రార్థన చేయండి. శనివారం నైట్ పూట ఏం చేయాలి? కుటుంబ ప్రార్థన. మీకు అర్థమవుతుందండి? కుటుంబ ప్రార్థన చేయండి. కుటుంబ ప్రార్థన చేస్తే అది నేను స్వస్థపరుస్తాను. స్వస్థపరిచి దేవుణ్ణి, స్వస్థపరిచి యెహోవాని నేను స్వస్థపరుస్తాను. నీ కుమార్తెని నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, నా మందిరం కట్టు, నేను కారు చేస్తానని అలాగా కుటుంబ ప్రార్థన చేసుకున్నారండి. ఆ బిడ్డకి స్వస్థత, ఆ కంతి కరిగిపోయింది. దేవుడి కృప వల్ల
ఆ కంతి కరిగిచ్చాడండి. అంటే దేవుడు ఆత్మ వచ్చినప్పుడు అట్లాంటి కార్యాలు జరిగితే దాని మీదకి ఏమొచ్చిందండి? ఆయన కటాక్షణ వచ్చిందంటండి. ఎవరు కటాక్షణ? యేసయ్య కటాక్షణ ఆయన మీదకి వచ్చిందండి. దాని మరి వరకు వచ్చింది. ముగ్గురు ప్రార్థన చేయగా అంత శక్తి గల ఆ కటాక్షణ దాని మీదకి రాగానే దేవుడి ఆత్మ నింపబడ్డదండి. ఎలా నింపబడ్డది? దేవుడి ఆత్మ. కటాక్షణ అంటే దేవుడి ఆత్మ వచ్చేసింది ఆయన మీదకి. దేవుడి ఆత్మ వచ్చినప్పుడు ఏం చేశారండి చెప్పండి? దేవుడి ఆత్మ వచ్చినప్పుడు ఆ మరణం అన్నది ఆ రాజు కళ, ఆ కళ చెప్పడానికి, ఆ భావం చెప్పడానికి, సమస్తాన్ని చెప్పడానికి దానియేలు మీదకి యేసయ్య కటాక్షణ వచ్చిందండి. యేసయ్య కటాక్షణ రాగా ఆ దానియేలుకి మర్మం, దేవదూతల మర్మం తెలియపరచబడ్డది. ఎలా తెలియపరచబడ్డది చెప్పాలి ఒక్కసారి. దేవుడు ఆత్మ ఆ బిడ్డని ప్రత్యేకపరచబడ్డాడు. ఆయన ప్రత్యేకించాడు. దానియేలు ప్రత్యేకించాడండి. ప్రత్యేకంగా బతికాడు. ఆయన అందరిలో బతకలేదు. అందరు జనసమూహం అందరూ ఉన్నారు. ఆయన ఒక ప్రత్యేకంగా జీవించడానికి ప్రత్యేకపరిచాడు. ఆ ముగ్గురు స్నేహితులు ప్రార్థించగా అంతగా కుటుంబ ప్రార్థన చేసుకుంటే మీకు దేవుడి ఆశీర్వాదం దిగి వస్తుంది. దానియేలుకు వచ్చినట్లు మీకు కూడా వస్తుంది. మీ కుటుంబం ఎంతమంది ఉన్నారో అందరినీ కూర్చి ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా ఏమన్నాడు దేవుడు? నేను వచ్చి నివసిస్తానన్నాడు. ఎక్కడండి? ఇద్దరు ముగ్గురు ఉంటే. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? పిల్లలు, పెద్దోళ్ళు, ప్రార్థన చేసి పిల్లలు, చిన్న పిల్లలు కాదులండి, ప్రార్థన చేసి వయసు వచ్చిన వాళ్ళు అందరిని కూర్చోబెట్టాలి. అన్నం పెట్టకూడదు. వాళ్ళకి అన్నం పెట్టకూడదు. ప్రార్థన అయిన తర్వాత అన్నం పెట్టాలి. ఎలాగండి? ప్రార్థన చేసిన తర్వాత అన్నం పెట్టి అప్పుడు పడుకుంటారు. అంతేగాని ముందు అన్నం పెట్టకూడదండి. ప్రార్థన చెయ్యాలని గట్టిగా ఉండాలి. మనం ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు కూడా ఇద్దరే ఉన్నారు ఇంకో భార్య భర్తలు ప్రార్థన చేసుకోవాలి. నలుగురు ఉన్నారు నలుగురు ప్రార్థన చేసుకోనండి. ఇప్పుడు దానియేలు మీదకి ఏమొచ్చిందండి? దేవుడు ఆత్మ. దేవుడు కట్టొచ్చినంటే ఆత్మ. దేవుడు ఆత్మ వచ్చి ఆ మరము ఆ రాజుగారికి చెప్పగలిగినప్పుడు ఆ జనసమూహం చంపకుండా దేవుడు చూడండి, దేవుడు ఆ జనాన్ని చంపకుండా ఆ దేవదూతల ఆత్మ ద్వారా ఆ బిడ్డ అందరినీ బతికిచ్చాడండి. అందరికీ ప్రాణాలను జీవాన్ని పోసాడు. ఎవరి ద్వారాని? యేసయ్య ఆయన మీదకి వచ్చి, దేవుడు ఆత్మ ఆయన మీదకి వచ్చి ఆయన మరము చెప్పాడండి. అందరూ పిలిచాడండి. ఎందరినో పిలిచాడు కదా, అందరినీ పిలిచాడు. బోళ్ళ మంది పిలిచాడు రాజుగారు. వాళ్ళు వస్తారా, వీళ్ళు వస్తారా, అందరిని పిలిచి ఈ మర్మం చెప్పండి, మీకు ఈ మర్మం చెప్తే ఎంత డబ్బులు ఇస్తాము, ఇన్ని ఇస్తాము ఆయన అందరూ పిలిచాడు. అందరి ద్వారా జరగలేదండి. అక్కడ అందరి ద్వారా జరిగిందా చెప్పండి? దేవుడు ఇంతకే ప్రత్యేకపరిచాడు ఆయన్ని. ఎందుకండి? ఈ మర్మం చెప్పటానికి, ఆ ప్రజలు రక్షించబట్టాకి, ఆ ప్రజలు చంపకుండా దేవుడు ఆత్మ పొందటానికి, ఆయన రక్షించటానికి దేవుడు ఒక ప్రత్యేకంగా దాన్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడండి. ఆ ప్రత్యేకం బిడ్డగా ఏది ముట్టలేదు, అపరత్తుని అయిపోతానని ఏది ముట్టలేదండి. దేవదూతల ఆత్మ కలిగిన వాడు దానియేలంటే, దేవదూతల ఆత్మ ఎలాగొచ్చింది? ప్రార్థన చేయగా వచ్చింది. ఆయనకి ఎలాగొచ్చిందండి చెప్పండి? మనలాంటి వాళ్ళే కదండి అందరూని. ఆయనకి ఎలాగొచ్చింది? ఆయన ఏమన్నా దేవుడా? దానియేలు గారు దేవుడైన ఆత్మను పొందుకున్నాడు. ఆయన ఎలా పొందుకున్నాడో చెప్పాలి. మీరందరూ చెప్పాలి. ఒక్క విషయం చెప్పండి. ఆ విషయం ఏంటో చెప్పండి. అందరు చేతులెత్తి అందరూ చెప్పాలి. ఆ విషయం ఏంటో నేను అడుగుతున్నాను, మీరు చెప్పాలి. అందరు చేతులెత్తండి. అందరు చేతులెత్తి ప్రార్థన ద్వారా సాధించగలిగింది అన్ని దేవుడి కార్యము సాధించగలుగుతాము చెప్పాలి. ప్రార్థన ద్వారానే నీకు ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, ఎంత ఇరుకైనా, ఎంత ఇబ్బంది అయినా, ఎంత తప్పైనా, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఆ శ్రమల ద్వారా మనం జయించాలంటే మనకు ఒకటే ఉందండి, వాద ఏమీ లేదు, ఏ వాదాలు లేవు, ఒక వాద ఉంది. ఈ వాద ఏంటంటే ప్రార్థన వాద. ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసినప్పుడు ఎవరికి చెప్పకూడదు. మాకు 10 లక్షలు అప్పు ఉందండి,
నేను చెప్పేది 10 లక్షలు అప్పు ఉండండి అని మనం ఎవరికి నేను చెప్తున్నాను, అస్సలు చెప్పకూడదు. ఎవరికి కంటికి కనిపించకూడదు. ఎవరికి ఎన్ని ఉన్నా మనం దేవుడికి మొరిగాయి, మనుషులకి మొరిగాయి దేవుడికే తెలియాలి. మీకు అర్థమవుతుందండి? అప్పులున్నాయని, బాధలున్నాయని, కష్టం ఉందని, శ్రమ ఉందని, ఇరుకుందని, ఇబ్బంది ఉందండి, ఇది ఎలా జరుగుతుంది, ఈ విషయం ఎలా జరుగుతుందని ఎవరికి చెప్పాలి? సేవకులకి తప్ప ఇంకెవ్వరికి మనం బయలుపరచకూడదు. మన కన్నీరు ఏరులై పారిలాగా యేసయ్య దగ్గరే దానియేలు దేవదూతల ఆత్మ పొందినట్లు మనం కూడా దేవదూతల ఆత్మ పొందాలి. అలాంటి దేవదూతల ఆత్మ పొందాలంటే నీకు పాత్ర శక్తి ఉండాలి, పాత్ర పవర్ ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. అప్పుడు నువ్వు దేవుడు ఆయన నింపునట్లు మనల్ని కూడా నింపుతాడు. మర్మాలు బయలుపరుస్తాడు, అనేక మర్మాలు బయలుపరుస్తాడు, అనేక కార్యాలు చేస్తాడు, అనేక అమృత కార్యాలు చేస్తాడు, అనేక సూచక్రియలు చేస్తాడు, అనేక స్వస్థత కార్యాలు చేస్తాడు. అన్ని బాధలు తీర్చడాకైనా చెప్పండి ఎన్నో. అలాగే ఎవరికి చెప్పుకోకూడదండి. ఏ బాధ వచ్చినా యేసయ్య పాదాల దగ్గరే చెప్పుకోవాలి. ఎవరికి కంటు చుట్టాలకు కానీ, బంధువులకు కానీ, స్నేహితుడికి కానీ, రక్త సంబంధులకు కానీ, చూడండి సొంత రక్త సంబంధులకు కానీ ఎవరికి చెప్పకూడదు. ఖచ్చితంగా అలాగ ప్రార్థన చేయాలి. మొరిగయ్యి ఎలాగ మొరిగయ్యండి? చూడండి దానియేలు ముగ్గురిని స్నేహితులను తీసుకొచ్చి ప్రార్థన చేశాడు. అలాగే నీ స్నేహితులు ఎవరన్నా ఉంటే ప్రార్థన చేయించుకోవాలి తప్ప బయట ఎవరికి మన జీవితాన్ని చెప్పుకోకూడదండి. చెప్పకూడదు అసలు. ఎంత తప్పున్నా నువ్వే కన్నీరు కాచి వేడాలి. ఎవరికి చెప్తాం? చెప్పండి, ఎవరికి చెప్తాం? చెప్పకూడదు. అప్పులు అయిపోయి తిప్పలు పడ్డామండి. మేము కూడా అప్పులు అయిపోయి తిప్పలు పడినప్పుడు చెడు అస్త్ర మా అమ్మోళ్ళింటికి కానీ, మా అత్తోరింటికి కానీ, మా అక్కలింటికి కానీ, మా బావులింటికి కానీ ఎవరింటికి వెళ్ళదండి. అసలు అర్థమైందండి? నేను భీమవరాన్ని ఉన్నానప్పుడు భీమవరాన్ని కారు తోలుతున్నాడు పాస్టర్ గారు. కారు వేసుకుని ఆయన 10 రోజులు 15 రోజులు అలాగే వెళ్ళిపోతే ఇంటి మీద వంటి పిచ్చికిలాగా చక్కగా ప్రార్థన చేసుకుంటా దేవుడితోనే గడిపిద్దండి. ఎవరింటికి, నాన్న వాళ్ళ ఇంటికి ఎవరింటికి వెళ్ళలేదు. బంధువులు బోడు మంది ఉన్నారు, రక్త సంబంధులు బోడు మంది ఉన్నారు భీమవరాన్ని. నేను ఎవరింటికి వెళ్ళేదాన్ని కాదు. ఎవరింటికి వెళ్ళి రూపాయి అడుగు తెచ్చుకోలేదు. ఎందుకంటే నేను మరుగై ఉండాలి. ఎలా మరుగై ఉండాలి? దేవుడు తిండి లేకపోయినా నీళ్ళు తాగన బతుకుతానయ్యా. ఒక తీర్మానం చేశాను, నీళ్ళు తాగన బతుకుతాను నేను. నాకు తిండి అక్కర్లేదు. నాకు నా అప్పులన్నీ, నా బాధలన్నీ నన్ను తీర్చి 2 కార్యాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ 2 కార్యాలు కూడా నా పట్ల చెయ్యండి. ఎందుకంటే పిలిస్తే సేవకు పిలవండి, లేదా జీవనోపాధికి కారు మీద బతికినివ్వండి. అంతే. 2 పాయింట్లు 10 పాయింట్లు తెచ్చి అందులో పెట్టి ప్రార్థన చేసేదాన్ని కదండి. 2 పాయింట్లే. 2 పాయింట్లు చేసి మన్నా చర్చిలో నేను 1.5 సంవత్సరం ప్రార్థన చేశాను. భీమవరం మన్నా చర్చిలో 7 మంది కలిపి ప్రార్థించేవాళ్ళం అండి. ప్రతిరోజు ప్రార్థన చేసేవాళ్ళు. అలాగ 1.5 సంవత్సరం అయ్యాక దేవుడు నన్ను నడిపించి సేవకు నడిపించాడు. కారు వదిలేసేయండి అని చెప్పి సేవకు నడిపించాడండి. నేను ఎవరింటికి వెళ్ళలేదు, అసలు ఎవ్వరికీ తెలియదు నేను మరుగై ఉన్నాను. ఎవరికి మరుగై ఉన్నానో చెప్పండి? బంధువులకి, రక్త సంబంధులకి, అందరికీ ఎవరికి తెలియదు. నేను ఎవ్వరికి తెలియదు. ఎవ్వరు నా కవరించి ఎంత తప్పు అయిపోయింది, ఎంత బాధ అయిపోయింది, ఇది ఎలాగే ఏడుతుంది, అది అలాగే ఏడుతుంది అని అనుకోకూడదని యేసయ్య దగ్గరే మనం ఏడాలి. ఎవరికి చెప్పకూడదండి. అప్పుడు యోసియా ఇప్పుడు ప్రార్థన విని 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 ఆలకించిన తర్వాత ఒక్కరోజు విడుదల కలగజేస్తా. కొట్టాలి తప్పట్లో. ఒక్కరోజు విడుదల కలగజేస్తాను నిన్ను. ఆ ఊపిలోంచి అయ్యా ఆ ఊపిలోకి వెళ్ళిపోయి మనల్ని లేపి నిలబెడతాడు. బండ పైన నిలబెడతాడండి. పేతుని బండపైన నిలబెట్టలేదా? పేతుడు ఎలాంటివాడండి చెప్పండి? ఒకప్పుడు అబద్ధాలు ఆడాడు, ఎన్నో అబద్ధాలు. పేతుడు ఎరగనని బొంకాడు. ఆ శోభ నరికేసినప్పుడు శోభ బతికెత్తే కూడా యేసయ్య అన్నీ తెలుసు పేతుడికి. నేను ఎరగను. యేసయ్య ఎవరంటే అసలు నాకు తెలియదు అన్నాడు. ముమ్మారు బొంకును పేతురు. ముమ్మారు బొంకుతావయ్యా, కోడి కూస్తుందయ్యా అని చెప్పురా. ముమ్మారు బొంకుని పేతుర్ని ఎలా చేశాడు దేవుడు?
రాయిలాగా బండ మీద నిలబెట్టాడు. రాయిలాగా బండ మీద నిలబెట్టి పేతురు ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షించబడ్డారు. పేతురు ప్రసంగం చేసినప్పుడు 5,000 మంది రక్షించబడ్డారు. ఆ పేతురు ఎలాంటి వాడని తెలుసుకున్న వాళ్ళమే కదా మనం. పేతురు వల్ల ఏం చేశాడు? నూతనపరిచాడు. పేతురు నూతనపరిచాడు. పేతురునైనా ఆశీర్వదించి, అయ్యా నువ్వు పేతురు, నిన్ను బండ మీద నిలబెడుతున్నాను, సంఘాన్ని కట్టి నిలబెడతానని చెప్పాడు. పేతురు ఎలాంటి వాడండి? అబద్ధవాడినోడే, మోసాలు చేసినోడే. పేతురు జీవితాన్ని మార్చేశాడు. పేతురు అయ్యా ఆత్మల రక్షణ కాపరిగా మార్చేశాడు. పేతురు ప్రార్థించితే ఒక్కసారి ప్రార్థించగా 3,000 మంది, ఒక్కసారి ప్రార్థించగా 5,000 మంది. పేతురు మనుషులంటూ 70 గంటలు ప్రార్థన చేశాడు. మేడ మీదకి వెళ్ళి ఎన్ని గంటలు? 70 గంటలు. 72 70 అది మీరు చూసుకోండి. 70 గంటలు ప్రార్థన చేస్తే 1 గంటనే మనం ప్రార్థన చేస్తున్నామండి చెప్పాలి. పేతురు 70 గంటలు ప్రార్థన చేశాడు కనుక పేతురుని బండ మీద నిలబెట్టి సంఘాన్ని కట్టాడండి. ఎలా కట్టాడు? అవన్నీ మన చరిత్రలో మనం ఆలోచించుకోవాలి. మన జీవితంలో పేతురు ఎలా ఎదిగాడు? 70 గంటల ప్రార్థనలో 1 గంట ప్రార్థన చేయగలుగుతున్నామండి మనం చెప్పండి. 1 గంటనే ప్రార్థన చేస్తావా? మందులోకి వస్తారు, నిమిషం ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోతారు. నిమిషం ప్రార్థనకి ఏదైనా కార్యం జరుగుతుందా? అడుగుతున్నానండి మిమ్మల్ని. మీరేం బాధపడకండి, నేను అడుగుతున్నానని. నేనేదో ప్రార్థనా పరులని మిమ్మల్ని అడగట్లేదు. 70 గంటలు ఎక్కడ? ఒక 5 నిమిషాలు ఎక్కడ చెప్పండి? అలా చేసాడు కాబట్టే 3 రోజులైనా 6 పూట్లైనా అన్నం వండి పాడేసిందంటాడు వాళ్ళ భార్య. ఎవరండి? అన్నం వండి పాడేసిందంటే కానీ పేతురు దిగి రాలేదట. ఆ మేడ దిగి రాలేదంటే ఇప్పుడే వస్తానని వెళ్ళాడంట మేడ మీదకి. ఇప్పుడు వస్తానని ఎన్ని గంటలు కూర్చున్నాడండి? 70 గంటలు ప్రార్థన చేశాడంటే మరి పేతురు ఎన్ని అబద్ధాలైనా పేతురు జీవితాన్ని నూతనపరిచి రాయిలా చేసి ఆ బండ మీద నిలబెట్టాడండి. మనం కూడా నిలబెడతాడు. మనం కూడా అలాగా ప్రార్థన చేయగలిగితే మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. మాట తప్పని మహనీయుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఎప్పటికైనా నెరవేరుస్తాడని ఒక విశ్వాసం గురి వద్దకే పరిగెత్తాలి మనం. అంతేగాని మనం అందులో పడిపోతాం, ఇందులో పడిపోతాం, ఏం చేస్తామని భోజనాలు తినేద్దాంలేండి. ఏముందిలే అన్న, ఐగ్రా పెళ్ళి తినేద్దాంలే అన్న, ఏముందిలే అండి, ఆ పెళ్ళి ఏ పెళ్ళి అయితే తినేద్దాంలే. వాళ్ళు ఏమనుకుంటారో ఏం సత్యం మనకి ఎదుగు? మన సాగు ముందు సాగు చూసుకోవాలి కదా. ఎవడో సత్తాడని మనం చూస్తామేంటి? మా మధ్యగారి పెళ్ళికి వెళ్ళాము, అన్నం తినలేదని కోపం వచ్చిందన్నాడు. కోపం వచ్చినా పర్వాలేదు, నీకు ఏ వచ్చినా పర్వాలేదు, మేమైతే తినం. మేము వచ్చాము ఎందుకంటే నువ్వేదో బాధపడతావని అందులోకి వచ్చాము, కానీ మేము అన్నం తినం. నువ్వేమన్నా అనుకో, మా ఫ్యామిలీ అంతా అన్నం తినం. మా కూతురు ఫ్యామిలీ అన్నం తినలేదు. ఇద్దరు తినకపోతే మీ అందరిని లెక్కేసుకున్నాడంట, బుట్టెట్టాడంట. రేపొద్దున్న మీరు ఎలా చేస్తారో మేము అలాగొచ్చి వెళ్ళిపోతామండి. వచ్చేసి వెళ్ళిపో, నువ్వు తినకపోతే నేను అడగను. ఆ రోజు మా అన్నం తినండి అని అడగను. వెళ్ళిపోతాం వదిలన్నామనుకో, వెళ్ళరండి అంటాం. మేము వాటిల్లో తిన్నాము, ఆ రోజు వచ్చాం బయటికి. అంతేగాని తెగించుకోవాలి. ఇప్పుడు ఎవరో చూడండి, ఎవరు తెగించుకున్నారో ఆ పానముని చూడండి, ఆ భోజనముని నేను తిన్ను, నేను అప్రమత్తం అయిపోతానేమో అని నేను తిన్నన్నాడు దానియేలు. నీ జీవితంలో కూడా అలాగుండ. నా కొడుకు అసలు అద్దరికే చాలేదు, అసలు వెళ్ళలేదని ఆ పంగం కట్టేది. అంత పంగం కట్టుకోండి, నాది నాదే, మీది మీదే. అందులో కలిసిపోతామా? నేను ప్రత్యేకంగా రావాలని నేను వచ్చాను ఇక్కడికి, మీకు భోజనాలు తింటాక రాలేదయ్యా. నేను ప్రత్యేకంగా నేను బతకాలని, ప్రత్యేకంగా దేవుడితో నేను ఉండాలని తీర్మానం చేసుకున్నావాడు. నేను మీ భోజనం ఎలా తింటామమ్మా, వాళ్ళ భోజనం ఎలా తింటాం మనం? తినకూడదు కదా. ఆ స్ట్రెంత్ కూడా అంటుకోకుండా మేము ప్రత్యేకంగా పరచబడి మేము బయటకు వచ్చాం. అన్న తమ్ముడని ఏలు వచ్చావు, అన్న తమ్ముడు బంధం పోకూడదని వచ్చారయ్యా. అంతకంటే ఏమి లేదని ప్రత్యేకపరచబడి మేము బయటకు వచ్చామండి అందులోంచి. అంతేగాని వాళ్ళు తినలేదు, వాళ్ళు కోపమించారు అండి. మనకి మనమే ఏసేతో బతుకుతున్నాం, వాళ్ళ కాళ్ళ లోకంతో బతుకుతున్నారు. లోకాస్తులకి
దేవుడి బిడ్డలకి పొత్తు ఎక్కడండి? విశ్వాసికి పొత్తుందా? లేదండి. మేము అలా మోసపోలేదు, ఎక్కడని వెళ్ళాము కానీ మోసపోలేదు. వెళ్ళిన వారు మేము ప్రత్యేకంగానే వచ్చేసాం మళ్ళీ. అంతేగాని అయ్యో తినలేదని, అయ్యో మీరు రాలేదని, అయ్యో భోజనం చేయకపోతే ఎలాగా అట్లాగనుకున్నా మేమేది ముట్టం. ఇదే షెడ్ అసలు ఇంకా మరి షెడ్ పోగు చేసుకోకూడదు అని వచ్చేసాము. భయం ఏమి లేదు. కోట్లు సంపాదించుకొని ఎన్ని సంపాదించుకున్నా, ఎవరు సంపాదించుకున్నా అది దేవుడి కొరకు మనం ప్రత్యేకపరచబడాలి. దానిలాగా ఎలా ప్రత్యేకపరచబడ్డాడో మేము కూడా అలా ప్రత్యేకపరచబడాలి. సేవ చేస్తున్నాం మేము. నా చిన్నరుడు ఎన్నో చెప్పాడండి, సేవ చేసే వాళ్ళు అలా ముట్టుకోకూడదండి, మీకు తెలియదు అని ఎన్నో చెప్పాడు మా మధ్య గారికి. ఎన్ని చెప్పినా వాళ్ళ కోపం రగులుతుంది అన్నాడు. రగిలితే రగలని మనకేముంది, మా ఇంటికి రావడం మానేస్తారు. అందుకంటే ఏమి చేయరు. ఒకళ్ళు రాకపోతే ఏది జరగకుండా ఉండదు మనకి. ఎందుకుంటుంది? మన యేసయ్య మనతో ఉంటాడు. అది నిగ్రహశక్తి కలిగి ఉన్న వారికే ఈ కార్యం జరుగుతుంది. చుట్టాల బంధువులు చుట్టుకుపోతున్నారు, మళ్ళీ పాడేసేవాడు ఎవడొకడు పడతాడు. బోళ్ళు మంది ఉంటారు. ఇలాంటివన్నీ చచ్చిపోతే ఎవడు ఉండడు. ఇవన్నీ అనుకోకూడదండి. దేవుడి కార్యం కొరకు మనం ప్రయాసపడాలి. దేవుడిలో ప్రత్యేకపరచబడాలని ప్రయాసపడాలి. దేవుడి కొరకు బతకాలని ప్రయాసపడాలి. దేవుడిని నమ్ముకున్నది ఎందుకండి చెప్పండి? దేవుడిని నమ్ముకున్నది దేవుడి కొరకు బతకాలనే కదా మనం నమ్ముకున్నాము. దేవుడితో ఉండాలనే కదా మనం నమ్ముకున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనే కదా నమ్ముకున్నాం. దేవుడి కొరకు పరలోక రాజ్యం వెళ్ళాలనే కదా మనం నమ్ముకున్నామండి. మనం ప్రార్థన ద్వారా ముడివేయబడాలి. ప్రార్థన పట్టుదల మనకు ఉండాలి. ప్రార్థన ఆసక్తి ఉండాలండి. ప్రార్థన మంట ఉండాలి. పరిశుద్ధాత్మ పొందుకుని ఉండాలి. ఆత్మ లేకుండా నువ్వెన్ని కార్యాలు చూడాలనుకున్నా చూడరు. ఆత్మ లేనివాడు నా వాడు చెప్పండి, ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు. దేవుడు వారు అవుటాకే మనం దేవుడిని నమ్ముకున్నాం. అవునా కదా? దేవుడు వారు అవుటాక కదండి దేవుడి కొరకు బతకాలని, దేవుడి కొరకు నిలవాలని, దేవుడిలో ఉండాలని, ఆ పరలోక రాజ్యం వెళ్ళాలని ఎంత పాటు పడుతున్నాము. రోజు మందిరానికి వచ్చి రోజు వాక్యం విని రోజునైనా ఆ బల్లారం తీసుకుని రచ్చన పొందిన బల్లారం తీసుకుంటున్నావు. ఇన్ని చేస్తున్నా నీ యందు దేవుడి యందు నీకు విశ్వాసం లేని ఎడల నువ్వేమి చూడగలుగుతావు? నువ్వేమి చేయగలుగుతావు? విశ్వాసం గొప్పదంటున్నాడు దేవుడు. నీ విశ్వాసం నీకు గొప్పదంటున్నాడు. ఆ రోగు బాగుపడాలంటే నీ విశ్వాసమే. ఆ రోగు బాగు చేయాలంటే నీ విశ్వాసం ఉంటే ఆ రోగు బాగవుతుంది. లేకపోతే ఆ రోగు మరణిస్తాడు. మరణమే. ఆ రోగు బాగుపడాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కొట్టుమిట్లాడితే ప్రార్థన చేయాలి. దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి. ప్రార్థించాలి, రోధించాలి, అంగలాచాలి, ఆత్రతో చేయాలి. ప్రార్థన. రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అవి చేసుకుని ఎలాగో మనం బతికేస్తామనుకుంటామండి. అసలు మందులు వేసుకోవడం పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం చేయాలి చెప్పండి? మీరు చెప్పండి అమ్మ. మీకు వందనాలు, దేవుడి స్తోత్రాలు. వాళ్ళ కోసం ప్రార్థన చేసి పశ్చాత్తాపంతో కన్నీరు వేరులైపోయినప్పుడు ఆ రోగిని దేవుడు ముట్టి బాగు చేస్తాడండి. అప్పటి వరకు కంటి మీద కునుకుండదు, నోటికి తిండి ఉండదు. ప్రార్థన చేసుకుంటేనే బతకాలి మనం. వాళ్ళ కొరకు ఒక సమర్పించుకుని ప్రత్యేకంగా ఉన్నవారి పరిస్థితి ఇది. ఎట్లాగ ఉండాలండి? దేవుడి సన్నిధిలో మనం ఎలా బతకాలి? దానియేలుకు దేవదూతల ఆత్మ ఎలాగొచ్చిందంటే ఇలాగ ప్రత్యేకపరచబడ్డాడు. మీకు అర్థమైందండి? ఇట్లాగ మనం ప్రార్థన ద్వారా జయించాలి. ఏది కూడా ప్రార్థన ద్వారా అండి. ఏసన్న గారు ఒక మాట చెప్పారు, చెప్పి ముగిచ్చేస్తాను. ఏసన్న గారు ఒక మాట చెప్పారండి. ఏంటంటే, నేను అశూరపేట సేవ చేసేటప్పుడు రాజమండ్రిలో సభలు జరుగుతున్నాయి, మీరిద్దరూ రండి అని మమ్మల్ని అలాగ వచ్చారు. ఆ రూట్లో అన్నగారు అలాగ వచ్చినప్పుడు కారు తీసుకుని వచ్చారు. మీరిద్దరు కారు ఎక్కండి అని చెప్పి అన్నారు. అదిరిపాటుకు వచ్చి అప్పుడు బట్టలు మార్చుకుని అదిరిపాటుగా కారు ఎక్కాం. కారు ఎక్కిన తర్వాత మా అబ్బాయి చిన్నవాడు, ఎంత పిల్లవాడు ఉన్నాడు. నేను వస్తానని ఎడితే ఆయన కూడా ఎక్కమన్నాడు. ఎక్కి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ప్రసంగం చేస్తామన్నారు. ప్రసంగం చేస్తామన్నా మధ్యలోని గాడిది పిల్ల, గాడిది పెద్ద గాడిది
ఓ చిన్నగాడిది వెళ్ళారా, ఓ చిన్నగాడిది అని కేకెత్త తల్లి. అప్పుడు ఇది పెద్దగాడిది అయింది కదా, మీకు అర్థమవుతుందని చెప్పేది. ఈ పిల్ల ఏమైంది, చిన్నగాడిది అయింది కదా. ఇప్పుడు తల్లి పిల్లని ఎలాగ చూసుకోవాలి? మా పిల్ల చదవట్లేదు అనుకోండి, మా అమ్మాయి చదవట్లేదు అనుకోండి, మా అమ్మాయి బాగా చదువుతుందండి. ఎవరైనా వచ్చి మన దగ్గర అమ్మ పిల్లలు చదువుకుంటున్నారా, బాగా ఉన్నారా అని అడుగుతారు కదండి. అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి? మా పిల్లలు బాగా చదువుతారండి, మా పిల్లలు మంచిగా చదువుతారండి, మా పిల్లలు మంచోళ్ళండి అని చెప్పారంట. యేసయ్య గారు చెప్పారు. అక్కడ యేసయ్య గారు ఆ పదం వాడినప్పుడు మా చిన్న అమ్మాయి అసలు చదివిది కాదు, సుశీలమ్మ అసలు చదివిది కాదు. ఎంత చదువు ఎంత కొట్టినా మొద్దు మారిపోయేది, కానీ చదువు అన్నది ఉండలేదు. నేను క్యారేజీ తీసుకెళ్ళి, ఎవరో లేకపోతే నేను తీసుకెళ్ళేదాన్ని క్యారేజీ. ఆ క్యారేజ్ తీసుకెళ్తే ఆ టీచర్లు అనేవారు, అస్సలు చదువుతులేదండి మీ అమ్మకి చదువు రాదండి అనేవారు. ఇదేంటి సుశీల చదువు రావట్లేదని నాడు చెప్తున్నారో, మరి నీ పరిస్థితి ఏంటంటే సొంత చూపించుకుని ఉతికిద్దాన్ని. నేను ఎలా ఉతికిద్దానండి? సొంత చొరకించుకుని నువ్వు చదువుకుంటావా లేదని ఉతికిద్దానండి. ఎప్పుడైతే యేసయ్య గారి ద్వారా ఈ మాట వచ్చిందో, నేను ఎప్పుడు కూడా ఇంక మళ్ళీ ఆ పిల్లను కొడతాం కానీ, ఆ పిల్లకు చదువు రాదంటాం కానీ ఎప్పుడు అనలేదండి. మా పిల్లలు బాగా చదువుకుంటారండి, మాకు చదువు లేదు కదండి, మా ఇద్దరికి తక్కువ అసలు చదవలేదండి, మాకు చదువు లేదండి, మా పిల్లలన్నా కొంత చదివించాలని ఆశపడుతున్నాం, బాగా చదువుతారండి, అందరూ బాగా చదువుతారండి, మా పిల్లలు ఎవరు చదవని వాళ్ళు లేరండి, చక్కగా చదువుతారండి మా పిల్లలని. అలా చెప్పుతా వచ్చినానండి. పిల్లల కొరకు ప్రార్థన చేయమన్నాడు యేసయ్య గారు. ఏం చెప్పారండి? పిల్లల కొరకు బాగా ప్రార్థన చేయండి, చక్కగా ఉంటారో చదువుకుంటారో పిల్లలు, ఎంత మొద్దోళ్ళైనా బాగా చదువుతారు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు యేసయ్య గారు, అందరి కొరకు ప్రార్థన చేస్తాం మొదలు పెడితే సుశీల సన్నక్క 10th ఇంటర్ చదువు ఆగిపోయింది. అది డిగ్రీ చదవాలనుకుంది కానీ చదవలేదు. ఇప్పుడు డిగ్రీ చదవాలన్నది ఎవరో? ఈ చిన్న అమ్మాయే. 5 సంవత్సరాలు ఇక్కడ డిగ్రీ, ఇంటర్ 2 సంవత్సరాలండి, డిగ్రీ 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు పూర్తి చేసింది సుశీలక్కే ఇక్కడ పూర్తి చేసిందండి. ఆ డిగ్రీ చదువుకుంది కాబట్టి ఆ డిగ్రీ ఎంఏ చేసి మొగుడు వచ్చాడు, బాగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే డిగ్రీ చదవకుండా మానిపించాడు అనుకోండి, చదువు లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. దేవుడు కార్యం, దేవుడి సంకల్పం, దేవుడి ప్రణాళికి, దేవుడి సంకల్పం అలాగ ఉంటుందండి. మనం అనుకుంటాం ఏదో చెప్పుకుంటాం కానీ మన వల్ల ఏది జరగదు. మనం ఏం చేయాలండి? ప్రార్థనండి. నాకు 12 సంవత్సరాల పిల్లప్పుడు దేవుడిని నమ్ముకున్నాను నేను. ఎప్పుడండి చెప్పండి? నా వయసు ఎంత? 12 సంవత్సరాలు. అప్పుడు దేవుడు ఒక ఆవిడ చెబితే అమ్మ నేను దేవుడిని నమ్ముకున్నాం. ఆ 12 సంవత్సరాల నుంచి ఈ ప్రార్థన మాత్రం పెబ్బలు వెళ్తేనే వచ్చింది, కానీ నా జీవితంలో ఆరిపోతామన్నది, ప్రార్థన మర్చిపోతామన్నది నా జీవితంలో తెలియదండి. దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తాము నీ దీపం ఆరిపోతామన్నది ఉండదు. నీ దీపాన్ని నేను వెలిగిస్తాను. కొట్టాలి తప్పట్లో. నీ దీపాన్ని వెలిగిస్తాను, దీపస్తంభం మీద పెడతాను, ఆ దీపం దగ్గరికి అనేక మంది నేను తీసుకొస్తాను అంటున్నాడు. దీపం అంటే ఏంటి? మనం ప్రాణం. మన ప్రాణాన్ని ఆర్పివేయడంటండి యేసయ్య. ఎప్పుడు వెలిగిస్తూ ఉంటాడట. నీ దీపాన్ని నేను వెలిగిస్తాను. ఎవరో దాన్ని వెలిగించేవారు లేరు, వెలిగించేవాడు నేనే. నీ పిల్లల వైపు కానీ ఎవరి వైపు చూడకూడదు, యేసయ్య వైపే మనం చూడాలంటండి. ఎవరి వైపు చూడాలండి చెప్పండి? యేసయ్య వైపే మనం చూడాలి. ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కొనియాడుతూ ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోరండి. 12 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ప్రార్థన చేయగా ఈ ఎర్రగొట్ట పాలు వచ్చాక దేవుడు మాట్లాడుతూ నేర్పాడు, దేవుడు సహాయం చేస్తూ నేర్పాడు, ఆయన ప్రమోషన్ వరమిచ్చి నేర్పాడు. వాక్యం చెప్పడానికి నాకు ఏమీ లేనప్పటికీ ఆ వాక్యాన్ని ఆయన మనలో ఉండి ఆయన బయలుపరచబోతున్నాడు. ఆయన వల్లనే కానీ ఎవరి వల్ల జరగదండి. నా వల్ల ఏమీ లేదు, ఉట్టిదాన్ని మట్టిదాన్ని. ఈ మట్టి పాత్రలో ఎవరు రావాలి చెప్పండి? మట్టి పాత్రలో మహిమ స్వరూపం నింపాలంట. ఆయన స్వరూపం మనలోకి నింపితేనే దేవుడు మాట్లాడుతూ వరము దొరుకుతుందండి.
దేవుడు మాట్లాడాలంటే ఆ వరము ఇక్కడికి వచ్చేకనే, ఈ ప్రాంతానికి వచ్చాక, ఈ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలు నేను ఇద్దరున్నా ముగ్గురున్నా ప్రార్థన చేశాను. రావు గారి భార్య తెలుసు, సతీష్ పాలు భార్య తెలుసు, వీళ్ళందరూ పోలీసు వారి భార్య తెలుసు. వీళ్ళందరూ మేము ఏం చేసేవాళ్ళం? ప్రార్థన. భూషణం గారి భార్య తెలుసు. వీళ్ళందరూ వచ్చి ఏం చేసేవారు అండి? ప్రార్థనే కొన్ని సంవత్సరాలు చేసేవండి. అప్పుడు నాకు ఏది రాదు. కొన్ని రోజులు అన్నయ్య వాక్యం చెప్పాడు శ్రీల కుడుకులో. కొన్ని రోజులు చెప్పిన తర్వాత దేవుడు మాట్లాడాడు. అన్నయ్య ప్రకాష్ బాబు వద్దుగా, నువ్వు లేవు, నిన్ను లేపి నేను వాక్యం చెప్పడానికి శ్రీల కుడుకులో నిలబెట్టబోతున్నాను అన్నాడు. ఆయన నిలబెట్టాడండి. అంతా అయింది. మందేమీ లేదండి. పుట్టిదాన్ని నేను మట్టి పొరుగులో మహిమ స్వరూపం రావాలి. దేవుడు చేస్తాడు. అది ఎప్పుడండి? 12 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ప్రార్థన చేసి వస్తే ఈ రోజుకి దేవుడు ఇలా మీ ముందు నిలబెట్టినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయనకే కృతజ్ఞతాస్తుతులు అండి. మనదేమీ లేదు. మాలో ఏ ఒకటి లేనివారు, ఉట్టివారు, మట్టివారు అండి. పువ్వు రాలిపోతుందంట, గడ్డి మీద పువ్వు, నీటి మీద బొగ్గు చితికిపోతుంది. మనం ప్రాణం ఎప్పుడు పోతుందో మనకే తెలియదు. అయినప్పటికీ ఈ ప్రాణాన్ని పడిపోకుండా, రోగం రాకుండా, బలహీనతలు రాకుండా, ప్రార్థన ఆటంకం కలగకుండా ప్రతిరోజు ప్రార్థన చేయటానికి శక్తిని ఇచ్చాడండి. ఏమిచ్చాడు చెప్పండి? శక్తిని ఇచ్చాడు. శక్తి లేకపోతే ప్రార్థన చేయలేం. ఆయన బలం ఉంటేనే మనం ప్రార్థన చేయగలుగుతాం. శుక్రవారం ప్రార్థన పెట్టి వెళ్ళిపోయాడు అయ్యగారు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమరాపురం ఆయన వెళ్ళిపోయాడు. శుక్రవారం ప్రార్థన ఏమవుతుంది? అది నేను వేసుకుని దేవుడు నన్ను నడిపిస్తాడని శుక్రవారం ప్రార్థన అంతా చేయటానికి కూపనిచ్చాడు. బుధవారం అంతా ప్రార్థన చేయటానికి కూపనిచ్చాడు. ప్రార్థన అంటే పైన లేదండి. ప్రార్థన అంటే కడుపులో పేగులన్నీ లాగి దేవుడి మాట ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు ఈ కడుపులో ఎముకలన్నీ పేగులన్నీ ముడివేసిపోతాయి. ప్రార్థన చేసినప్పుడు ఈ రోగం బాగుపడాలయ్యా, వీళ్ళకి స్వస్థత కలగాలయ్యా, వాళ్ళకి అది కలగాలంటే ఈ పేగులన్నీ పైకి వస్తాయండి. ప్రార్థన అంటే పైన లేదు. మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు కనుక ఆ పరిస్థితిలో ఉన్నారు. ప్రార్థన చేస్తే కుర్చీ ఎత్తి ఏం చేయాలండి? ఆయన ఇచ్చిన అధికారం పట్టి ప్రార్థన చేయగలిగాక ఆ కార్యం చెయ్యాలి. ఆ కార్యం మనం చూడాలి. ఏ కార్యమైనా మనం చూడటానికి కుడి ఎత్తి ప్రార్థన చేయాలి. అంత రోషం నీలో ఉండాలి, అంత అగ్ని నీలో మండాలి, అంత పరిశుద్ధాత్మ కార్యం జరగాలి. కార్యం లేకుండా ఏమి చూడాలంటే చూడలేమండి. కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని సైతాన్ శోధనలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టం వస్తుంది, శ్రమ వస్తుంది, రోగం వస్తుంది. అంత మానవు నువ్వు ప్రార్థన మానే చెప్తే నీకేముంది? ఉందా? ఒక్కరోజు మానకుండా సంవత్సరంన్నర మన్నాసచ్చుకు తిరిగానండి. నేను మన్నాసచ్చులు ప్రార్థన చేశాను. ఒక్కరోజు నేను చెప్పి అడిగేదాన్ని దేవుణ్ణి. ఏమని అడిగేదాన్ని అంటే 7 మంది ప్రార్థన చేస్తా. పొద్దున్న 10 గంటలకు వెళ్ళేదానండి, సాయంత్రం 6ంటికి వచ్చేదాన్ని. 6ంటికన్నా ఎందుకు వచ్చేదాన్ని అంటే అండి, పిల్లలు వచ్చి అక్కడ ఆడుకునేవారు. ఎక్కడ? ఆ గవండి పెద్దదండి, పెద్ద గవండి ఉంటుంది, చెట్లు ఉంటాయి, ఆడుకుంటూ ఉండేవారు. వాళ్ళు 6 గంటలకు నీళ్ళు వచ్చి అవి నూతులు బాయిలు అలాంటివి ఏముండవు అక్కడ. ఆ పంపులు తిప్పితేనే మనకు నీళ్ళు. ఆ నీళ్ళ కోసం వచ్చేదానండి. పిల్లల్ని తీసుకుని నీళ్ళ కోసం వచ్చి ఇంటికాడ వంట చేసి అడుగు పెట్టి మళ్ళీ 1 గంట దాకా చేసేదాన్ని. నైటు మళ్ళీ 1 గంట తెల్లజాని మళ్ళీ లేచేదాన్ని. మనకేమీ రెస్ట్ ఉండదు. ప్రార్థన చేస్తూనే ఉండాలి, ఒడుసు తిప్పుతూనే ఉండాలి. ఒడుసు తిప్పి 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 ఆ ఒడుసులు వేస్తే ఆ దుష్టుడు పన్నాగాలని చెప్పండి ఏమవుతుంది? పటాపంచలు అయిపోతుంది. దేవుడు అంత కార్యం చేశాడు. చెప్పండి ఇంకా ఉందా? చదవాలి. చూడండి ఎవరండి? పరిశుద్ధాత్మ కలిగిన వాడంటండి, దేవదూతల ఆత్మ కలిగిన వాడంట. మీ రాజ్యంలో ఒక మనుషుడు అంటే ఆ దేశంలో ఒక మనిషి అండి, ఒక మనుషుడు ఉన్నాడు. చూడండి ఆ మనుషుడు ఎవరు? దానియేలు. ఆ మనుషుడు ఎవరండి? దానియేలు. మీ దేశంలో ఒక మనుషుడు ఉన్నాడు. చదువురా. నీ తండ్రి కాలంలో
ఆ కాలంలో అందరి మీద దానియేలు నియమించాడంటండి. వాళ్ళ తండ్రి కాలంలో ఆయన కనుక్కోలేకపోయాడంట. ఎవరండి? చూడండి, దానియేలు తండ్రి కనుక్కోలేకపోయినప్పటికీ ఆ కార్యం అంతా దానియేలుకి ఇచ్చాడండి. దానియేలు ఆ కార్యం పొందుకున్నాడు. దానియేలు అంత కార్యం పొందుకున్నాడండి, గొప్ప కార్యం పొందుకున్నాడు. దానియేలు ఆ గుణగణాలన్నీ ఎవ్వరూ చెప్పలేకపోయారంటండి. చూడండి ఎంతమంది వచ్చారు అక్కడికి. చదవరా ఇంకా మరి సార్ చెప్పు చదువు. శకునగాళ్ళు అంటండి, గారి విద్య కలిగిన వారంటండి, కల్దీలు అంటండి, జ్యోతిష్కళ్ళు అందరూ వచ్చారండి. అందరినీ పిలిపించారండి. రాజు అందరినీ పిలిపించాడు. ఎవరి ద్వారా కార్యం జరగలేదండి. ఎవరి ద్వారా జరిగింది? దానియేలు ద్వారా. ఎంత జ్ఞానం కలిగిన వాడో దానియేలు. ఆ తర్వాత దేవుడికి జ్ఞానం ఇచ్చాడు. చదవరా. అధిపతిగా నియమించాడు, దేవుడికి జ్ఞానం ఇచ్చాడు. ఇంకోటి ఏంటి? బుద్ధి. దానియేలు బుద్ధి మంచి బుద్ధి అంటండి, మంచి గుణం కలిగిన వాడు అంట దానియేలు. బుద్ధి, తెలివి కలిగిన వాడు అంటండి. దేవుడు తెలివి ఆ దానియేలుకి ఎంత తెలివి ఇచ్చాడో చూడండి. ఎంత తెలివో, బుద్ధి, జ్ఞానం. దేవుడి జ్ఞానం అది పొందాలండి. మనం ఏది పొందాలండి? ఇవన్నీ కాదు, దేవుడి జ్ఞానం పొందుకోవాలి, బుద్ధి మంచిది అవ్వాలి. దేవుడు తెలివి కలవడు అంటాడు. దేవుడికి తెలివి కలవడు కావాలండి. దేవుడు తెలివి మనం పొందాలి. దేవుడు ఇచ్చిన తెలివి పొందాలి. నా తెలివి ఎందుకు పనిచేయదు, మన తెలివి ఎందుకు పనిచేయదు? దేవుడి తెలివి ఉండాలండి. అందరం మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఇలా చెప్పుకుంటే పోతే చాలా టైం అయిపోతుంది. మోకరించాలి. దేవుడు మీరు అందరికీ చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్మతో పవర్ఫుల్గా ప్రార్థన చేయాలి. దానియేలు ప్రార్థన చేసినట్టు మీరు కూడా ప్రార్థన చేయండి. కార్యం జరగదంటే ఇదే ఏమీ లేదు, ఎవరికి చెప్పుకోకూడదు. ఎంత కార్యమైన ఆయన తీయటకు సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు ఆ కార్యం ఆయన చేస్తాడు. నా జీవితంలో చేశాడు. నేను ఎవరికి చెప్పుకోలేదు, నేను ఎవరికి చెప్పలేదండి. నా జీవితంలో కారు అమ్మేసుకుని ఎంతో కష్టం పడ్డాం, అప్పులు తెచ్చానికి ఎన్నో కష్టాలు పడ్డాం, శ్రమలు పడ్డాం, ఇరుకులు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం. ఎవరికి చెప్పలేదు. ఏసైకి ఒక్కడికే, ఏసై ఒక్కడికే చెప్పుకోవాలి. మనం ఏసైకి మరుగై ఉండాలి. జనానికి మరుగయ్యి ఏసైకే మన భారం అంతా చెప్పాలి, మన కష్టం అంతా చెప్పాలి, మన సమస్య అంతా చెప్పాలి. మనం ఉన్న ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీళ్ళు అన్ని తీర్చేసిపోయాడు ఏసయ్య. ఒక రోజుని నిన్ను సంతోషంగా ఇంటి మీద ఒంటి పిచ్చిగా ఏడ్చి నీ జీవితంలోని గొప్ప ఎరుగుతో నింపుతాడు, గొప్ప ఆనందంతో నింపుతాడు, గొప్ప పరవశించేలా చేస్తాడు, పొలములు తొక్కేలా చేస్తాడు. ఇదిగో ఈ రోజు నన్ను చేసిన దేవుడు మిమ్మల్ని కూడా చేస్తాడు. అలాంటి కార్యం మీరు చూస్తారు, కళ్ళతో చూడాలి, మనసారా ఆరాధించాలి. దేవుడి కార్యం మన కళ్ళతో చూసినప్పుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేద్దామండి, అందరం ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవా, నాకు నైనా నీ ఆత్మ ప్రార్థన చేసి ఆత్మ దయచేయండి. 70 గంటల పేతురు గారు ప్రార్థించారు. అయ్యా ముమ్మారు ప్రార్థించాడు. దానియేలు ముమ్మారు ప్రార్థించాడు. నైనా ఎంత ప్రార్థన కలిగి ఉంటే దేవదూతల ఆత్మ కలిగి ఉన్న దానియేలుకి ఆ మర్మాన్ని బయలుపరిచేవయ్యా, ఆ మర్మం బయలుపరిచేవేసయ్యా, ఆ మర్మాన్ని బయలుపరిచేవు అయ్యా. నాకు కూడా మర్మాలు బయలుపరచండి అయ్యా. నాతో కూడా మీరు మాట్లాడండి అయ్యా, నాతో మీరు ఉండండి అయ్యా, నాతో మీరు మాట్లాడే దేవుడివయ్యా. దానియేలుతో ఏం మాట్లాడతాం కాదు, మనతో కూడా మాట్లాడతాడు దేవుడు. మనతో కూడా మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, అందరితో మాట్లాడతాడు. దేవదూతల ఆత్మ కలిగి ప్రార్థించాలి. గొప్పవాడిగా నువ్వు ఉండాలి. నువ్వు ప్రత్యేకంగా వేరయ్యాలి అయ్యా. ఈ లోకానికి వేరై జీవించాలి. ఈ లోకంలో కలిసిపోకూడదు. ఈ లోకానికి ప్రత్యేకంగా ఉండాలి. ఈ లోకంలో ఏది ముట్టుకోకూడదు. దేవుడితోనే మనం గడవాలి, దేవుడితోనే మనం నిలవాలి. మన దేవుడు, మన పవిత్రత, మన యథార్థత, మన నీతి అయ్యా చూసి రాజు భోజనం కూడా తినలేదండి అయ్యా. నేను అప్పుడొస్తుంటే అయిపోతానని రాజు భోజనం కూడా తెలియదు. ఒక ప్రత్యేకంగా జీవించాడు దానియేలు, ప్రత్యేకంగా జీవించాడు. నువ్వు నేను కూడా ప్రత్యేకంగా జీవించాలి. నువ్వు నేను కూడా దేవుడి కొరకు బతకాలి. నువ్వు నేను కూడా దేవుడికి ప్రత్యేకంగా సెపరేట్ అవ్వాలి. మనం
ప్రత్యేకమైన అనుభవంలోకి రావాలి, పవిత్రమైన అనుభవంలోకి రావాలి, పరిశుద్ధమైన అనుభవంలోకి రావాలి. అయినా దేవదూతల ఆత్మ మనం పొందాలి, దేవదూతల ఆత్మ పొందాలి, పరిశుద్ధాత్మ పొందాలి. దేవుడి కార్యం చూడండి, దేవుడి పరిశుద్ధత కావాలి, పరిశుద్ధాత్మ పొందండి. పరిశుద్ధాత్మ అగ్ని మండాలి, మీరు అగ్ని జ్వాలగా రగలాలి. స్తోత్రమయ్యా. ఆత్మ నింపండి, ఆత్మ నింపండి అయ్యా, ఆత్మ నింపండి, ఆత్మ నింపుదల కలగ చేయండి అయ్యా. ఆత్మ నింపుదల కలిగేసి దేవదూతల ఆత్మ మాకు దయచేయి, పరిశుద్ధాత్మ దయచేయండి, పరిశుద్ధాత్మ వరము దయచేయండి. ఏ రీతిగా దానియేలు చేశారు మమ్మల్ని కూడా చేయండి యేసయ్యా. పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి అయ్యా. గోరి జీసస్ నాయనా, ఓ మై గాడ్ జీసస్ నాయనా, పరిశుద్ధాత్మ అగ్ని మండాలయ్యా. నాయనా నీ అధికారం పొంది ప్రార్థన చేయాలి. నువ్వు ఇచ్చిన అధికారం బట్టి ప్రార్థించాలయ్యా, నువ్వు ఇచ్చిన రాజదండను బట్టి ప్రార్థించాలయ్యా, నువ్వు ఇచ్చిన దేవదూతల ఆత్మ కలిగి ప్రార్థించాలయ్యా. గోరి జీసస్, ఓ రిమా జీసస్, పరిశుద్ధాత్మ 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 అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని నింపబడండి, నింపబడండి, కాల్చబడండి, రగిలించబడండి. అగ్ని అగ్ని అగ్ని. గోరి 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 జీసస్ నాన్న, రేమా బాబా బాబా బాబా, పరిశుద్ధాత్మ బాబా 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 బాబా, పరిశుద్ధాత్మ బాబా బాబా అగ్ని బరి బాబా 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 బాబా. ఇందరిని గోరి జీసస్ నాన్న, టేకో ఫాదర్ జీసస్ అయ్యా, పరిశుద్ధాత్మ జీసస్ నాయనా, పరిశుద్ధాత్మ 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 ఆత్మ పూర్ణంగా చేయండి, ఆత్మ పూర్ణంగా చేయండి. యవనస్తులు నింపండి అయ్యా, అవనస్తులు నింపండి. ప్రార్థన చేసి ఆత్మ దయచేయి, ప్రార్థించి ఆత్మ దయచేయి, ప్రార్థించి ఆత్మ దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధపరచండి అయ్యా, పవిత్రపరచండి అయ్యా. నీ దేవదూతల ఆత్మ కలిగి ముగ్గురునైనా సేతులు ప్రార్థించగానైనా అయ్యా నీ కటచ్చిన ధాన్యం మీదకి వచ్చిందయ్యా. స్తోత్రాలయ్యా. మంచి బుద్ధి కలిగిన వాడు, మంచి తెలివైన వాడు నైనా స్తోత్రాల అయ్యా. నీ కృపధారానైనా ధాన్యాన్ని నింపేరయ్యా. స్తోత్రాలయ్యా. అభిషేకంతో నింపేరయ్యా. దేవదూతల ఆత్మ కలిగి నీ కటచ్చన వచ్చినప్పుడు ఆ మర్మం బయలుపరిచావయ్యా, ఆ మర్మాన్ని బయలుపరిచారయ్యా. దేవా దేవా, ఒక ప్రత్యేకంగా జీవించలేక దానితో మాట్లాడావయ్యా. అపరాధమైన ముట్టుకోకుండా ఏర్పరిచావయ్యా. నువ్వు ఏర్పరిచావు, నువ్వు నాయనా ప్రత్యేకపరిచావు నాయనా. అయ్యా ఏది ముట్టకుండా సహాయం చేశారు అయ్యా. దానితో మాట్లాడిన దేవుడు మాతో కూడా మాట్లాడండి అయ్యా, మాతో కూడా మాట్లాడండి అయ్యా, మాతో మాట్లాడండి. మీ ఘనమైన కార్యం చేయండి, మీరు ఆశీర్వదించమని అయ్యా. మా ప్రార్థన అంతా కూడా మీరు ఆలకించి అలుపురాన్న ఒగ్గురన్నయ్యా, ఏ ఒగ్గితే లేదని తండ్రి నువ్వు గొప్ప కార్యం జరిగించి నాయనా మా పెదలందరికీ నీ ఆత్మ పరిశుద్ధ ఆత్మతో నింపండి. ఆత్మ పొందుకోటానికి అయ్యా ఉజ్జోజ్జాలు రగిలించండి నాయన, మండించండి అయ్యా. నీ కృప దయచేసి మీరు మాత్రమే మాట్లాడమని అయ్యా, మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగం పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారం దేని మరొకము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలండి, దేవుడు స్తోత్రాలండి. టైం కొంచెం ఎక్కువైంది, అందరూ వెళ్ళిపోండి, టైం అయిపోయింది, తొందరగా వెళ్ళిపోండి. అందరికీ వందనాలు, దేవుడు స్తోత్రం.
ప్రార్థనలన్నీ ఆలకించినావు. నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ సిలువ త్యాగమే నన్ను